ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీలో ఎంతమందికి శ్రీజ వర్సెస్ ఎందుకు వస్తుందా శ్రీజ అండ్ మన రీతు గారి ఇద్దరి ఏడుపుల్లో ఎవరిది ఫేకోబిహ ఏడుపు అని అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయాలి. దాంతోపాటుగా ఈరోజు ఎపిసోడ్లో ఓవరాల్గా మిమ్మల్ని మెస్మరైజ్ చేసి ఇంప్రెస్ చేసిన ఒక కంటెస్టెంట్ పేరు కూడా కామెంట్ చేయండి. నేను కూడా చెప్తాను నాకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, అసలు వరస్ట్గా అనిపించిన కంటెస్టెంట్ ఎవరు అనేది చెప్తా. ఈ పవన్ కళ్యాణ్ అండ్ పవన్ స్క్వేర్స్ ఇద్దరు కూడా తెలియకుండా అమ్మాయిలతో క్లోజ్గా ఉండడం వల్ల, అమ్మాయిలను ఎక్కువగా ఓదారుస్తూ ఉండడం వల్ల వాళ్ళకి నెగిటివిటీ వస్తుందన్న ఫీలింగ్ నాకు వస్తున్నాయా. ఒకటి పవన్ కళ్యాణ్ ఓదార్పు స్టార్ అన్న ఫీలింగ్ వస్తుంది. క్లియర్గా నేను ఎక్కడా తప్పు పట్టలా, తన బిహేవియర్ని తప్పు పట్టలా, తన మీద ఏదో మార్కేయడం కాదు. తనకి ఎక్కడ బెడిసి కొడుతుందంటే అమ్మాయిలతో ఎక్కువ ఓదారుస్తూ ఉండడం, అది కూడా రీతు గారిని ఓదార్చడం రెగ్యులర్గా. శ్రీజ ఈరోజు ఏడుస్తుంటే ఓదార్చడం, ఆ ఓదార్చే విధానం వాళ్ళని హగ్గులు చేసుకుని ఓదార్చడం అనేది తప్పు కాదు. కానీ అది తప్పుగా ఎక్కువ మందికి పోట్రే అయిపోతుంది, ఈజీగా పోట్రే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు మన మీద ఒక ఇది పడుద్దంటే మచ్చ ఇన్ ది సెన్స్ ఒక మార్క్ ఎప్పుడు పడుతుంది చెప్పమంటారు, నెగిటివ్ మార్కు. మనం ఆట ఆడుతూ ఆర్గ్యుమెంట్స్లో సూపర్గా ఉంటూ, ఆటలో సూపర్గా ఉంటూ, బిహేవియర్గా సూపర్గా ఉంటూ, ఇవన్నీ సూపర్గా ఉన్న టైంలో ఏ మచ్చలు పడవు. చిన్న ఏదైనా చేసినా కూడా అది మంచోడు రావాడు, మంచి ఆడుతున్నాడు కదా, ఆడేవాడు ఏం చేస్తే అన్న ఫీలింగ్ వస్తుంది. మనోడు వెళ్ళిన తర్వాత అటువంటి మార్క్ ఏది క్రియేట్ చేయాలి. దాంతోపాటుగా పులిహోర యాంగిల్ ఒకటి బయట తీసి కామెడీగా మాట్లాడతా తనుజ గారితో, రీతుతో, ఇవేంటంటే తెలియకుండా ఆ ఇంప్రెషన్ మార్చేసినాయి. గేమ్ మీద ఫోకస్ లేదన్న ఫీలింగ్ తీసుకొచ్చాయి. వీటన్నిటి గురించి మాట్లాడతాం. దాంతోపాటుగా డిమాండ్ పవన్ ఓవర్ క్లోజ్గా ఉంటున్నాడు రీతుతో. ఓవర్ క్లోజ్గా ఉండే సిచ్యువేషన్స్ కొన్ని చెప్తాను, మీరు గమనించుంటారో గమనిస్తే ఆ పర్టికులర్ సీన్ మీరు కింద కామెంట్ చేయండి. నేను ఈరోజు షాక్ అయ్యా. ఆ పర్టికులర్ సీన్ కూర్చున్న విధానం, రీతు గారి పక్కన కూర్చున్న విధానం, ఆ విధానం చూసి నేను షాక్ అయ్యా. మీరు కామెంట్. నేను ఈ సీజన్లో పచ్చి నిజాలు వెళ్ళగక్కుతా. ఎవడు ఏమనుకున్నా, ఎవరు ఫీల్ అయినా ఏమీ లేదు. ఇందాక శివాజీ గారు బజ్ హోస్ట్ బాగాలేదని చెప్పి పెట్టేశా. నేను అసలు వెనకడుగు ఎయిట్లా నాకు అనిపించిందంటే చెప్పకుండా ఉండేదే లేదు. ఎంతమంది ఎగనెస్ట్ అయినా ఈ సీజన్ నుంచి గట్టిగా స్టార్ట్ చేశా. నాకు ఆ కూర్చున్న విధానం అస్సలు నచ్చలేదు. డిమాండ్ పవన్ రీతు గారు పక్కన వచ్చి కూర్చొని అది చాలా గలీజ్గా అనిపించింది నాకు. అది నేను చూడండి. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా కొన్ని పచ్చి నిజాలు చెప్పేస్తాను. ఈ వీడియో లెంత్ ఉండొచ్చేమో కానీ పాయింట్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా, చాలా గట్టిగా అన్ని వైపులు ఆలోచించి న్యూట్రల్ వేలో ఉంటాయి. దాంతోపాటుగా మన ఎవరికైనా చెప్పాలా, ఇక ఇండివిజువల్గా ఇక్కడే చెప్తే ఏముంటుంది, పాయింట్ బై పాయింట్ వద్దాం. ఇమాన్యుయల్ మాత్రం ఎవ్రీడే ఇంప్రెస్ చేస్తుంటాం. ఎవ్రీడే అంతా అయిపోయిన తర్వాత శ్రీజాని ఓదార్చే విషయంలో కూడా. అండ్ దానికి ముందు ఈరోజు ఆ లైవ్లో జరిగిన ఫ్లోరా గారు ఇమాన్యుయల్ రిలేటెడ్ ఏమంటారు తెలుసా, ఇది ఎపిసోడ్ లేదు, వేసుంటే పాపం ఇమాన్యుయల్కి బాగుండేది. ఎందుకో వేయలే, మేబీ వన్ సైడ్ అవుతుందనో లేకపోతే ఇంకెవరు లేరు అక్కడ పోటీగానే ఎందుకో వేయలేదు. ఫ్లోరా గారు ఏమంటారంటే, ఇమాన్యుయల్ ఐ వాంట్ టు సీ యూ లిఫ్ట్ చేయాలి కప్పు, అది చూడాలి అన్నట్టుగా అంటది. అయ్యో మేడం థ్యాంక్ యూ అని హ్యాపీ ఫీల్ అవుతాడు. అది జరిగింది. సో ఇప్పుడు ఎక్కడ హైలైట్ అనిపించాడు ఇమాన్యుయల్, ఇవన్నిటి గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు, చాలా ఇది ఉంది, ఫుల్ స్టఫ్. మాస్క్ మ్యాన్ ఈరోజు ఫుల్ పాజిటివ్. ఎందుకు అది కూడా చెప్తాం, ఒక్కొక్కటి చెప్తానయా. కొంచెం ఫన్నీగా చెప్తాము, కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది, చాలా ఘాటుగా. ఇదేంటంటే నిజాలు చేదుగా ఉంటాయి అంటారు కదా, అలాంటి నిజాలు వదలతాం బొచ్చుడు. అలాంటి నిజాలు వదిలినప్పుడు నేను ధైర్యంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా అలాంటి వదిలినప్పుడు కింద మెన్షన్ చెయ్యండి, పొగడండి. అరే ఉడాల్ ఇది బాగా చెప్పావరా, మేము కూడా ఇది. ఇప్పుడు మీకు ఏమీ లేదు మామ, మీరు అనుకున్న పాయింట్ నా నోట్లో నుంచి వచ్చినప్పుడు అబ్బా నేను ఇదే అనుకున్నారా ఉడాల్, ఆ పాయింట్ కన్సిడర్ చేయండి కింద. అప్పుడు నాకు ఊపు వస్తుంది, ఉబ్బుద్ది అనమాట, కింద ఉబ్బుద్ది అట్లా అనమాట. సో ఎపిసోడ్ నాకు సార్ వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయింది. సో ఏమైందంటే బెడ్ షేరింగ్ గురించి డిస్కషన్ జరుగుతుంది. ఏమీ లేదమ్మా, అక్కడ బెడ్స్ తక్కువే, సుమన్ అన్న పక్కన ఎవరు పడుకోవడానికి విల్లింగ్గా లేరు, ఎందుకంటే గురకలు ఎక్కువ పెడతారు కాబట్టి. సో ఇప్పుడు తనుజ నువ్వు వెళ్ళి రీతు పక్కన పడుకుంటే బెడ్ ఖాళీ అయితే మేము ఏమైనా పండుకుంటాం అన్న సెన్స్లో వీళ్ళు అడుగుతూ ఉంటే, నేను రీతు పక్కన పడుకోవడం మాకు నహిహే అన్నట్టుగా ఆవిడ చెప్పారు. చెప్పిన తర్వాత నాకు సుమన్ అన్నది అసలు స్నోరింగ్ గురక ఏమీ లేదు, నేను ఆయన అన్న పక్కన పడుకుంటే నాకేం గురకే లేదు. ఇంకా మేలంటే తనుజ వేరే వాళ్ళది ఎవరితో సంజనా గారిది ఎక్కువ గురక అన్నట్టు చెప్తారు. ఈ కాన్వర్జేషన్ జరిగింది. ఈ కాన్వర్జేషన్ ఎందుకు మనం చూపించారంటే పర్టికులర్గా దాంట్లో ఏమీ లేదు, గురక గురించి కాదు, రీతు అండ్ తనుజ గారి మధ్యలో ఆ డిఫరెన్స్ గురించి, గ్యాప్ పెరిగింది అనే దాని గురించి చూపించారు. ఆ పర్టికులర్ టైం గ్యాప్ ఉండే, మళ్ళీ కలిసిపోయారు అనుకోండి. ఇమాన్యుయల్ అయిపోయిన తర్వాత జైలుకి ఫ్లోరా గారు వెళ్ళారు వచ్చారు. జైల్లో ఉండేది కూడా చూపించాలి పాపం. జైల్లో ఉన్నప్పుడు రాము వెళ్తాడు, సంజన గారు వెళ్ళి కూర్చొని మోటివేషన్ కూడా చేస్తారు. సంజన గారు ఏమంటారంటే, లైఫ్ అంటే ఇదేరా,
ఇలాంటి టైంలో కూడా హ్యాపీగా పాజిటివ్నెస్ని ఎత్తుకున్నావు చూడు నువ్వు, గుడ్, అలాగే ఉండాలి లైఫ్లో అని బాగా మోటివేట్ చేస్తారు. శ్రీజ కూడా వెళ్ళి బాగా మోటివేట్ చేసి కూర్చొని ఏదైనా ఉంటే పిలవండి మాట్లాడండి. ప్రియా గారు కూడా వెళ్ళి మధ్యాహ్నం 1 గంట, అర్ధరాత్రి 12 గంట అప్పుడే నేను వస్తానండి, ఏదైనా ఉంటే అడగండి అనేసి అందరూ బాగా మాట్లాడారు ఫ్లోరా గారితో. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. జైలు దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గర ఫుల్ కంటెంట్ ఉంటుంది, వాళ్ళ మీద సపరేట్ కెమెరా ఉంటుంది, ఆడికి పోయి ప్రేమ ఉన్నా లేకపోయినా అందరూ వేస్తుంటారు బుస. ఆ బుస లాంటిది ఇది. ఓకే, తర్వాత సరికి రీతు క్రయింగ్ ఫుల్గా ఇది నార్మల్. రీతు గారు వస్తారు, రెడీ అవుతారు, డెమాన్ పవన్తో బాగా మాట్లాడతారు, తింటారు, ఏడుస్తారు, నిద్రపోతారు, రిపీట్. ఇంకా నార్మల్ అండి, ఏడుపే నార్మల్. భుజాలు ఎగరేసుకుంటూ వేడవడం. ఆవిడింత ఎమోషనలా అంటే నా వల్ల కావట్లేదు స్వామి, నేను ఊహించలేకపోతున్నాను. వెరీ ఎమోషనల్గా ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటే చూడ్డానికి బాగోలేదు. ఇప్పుడు సింపుల్, నీ తప్పు లేనప్పుడు నిన్ను అందరూ కార్నర్ చేసినప్పుడు ఏడిస్తే అది సింపతి, అది ఎమోషనల్. నీ తప్పు ఉండి కూడా, నీ తప్పు ఉందని నీకు తెలిసి ప్రపంచం మొత్తం చెబుతున్నా కూడా నువ్వు మళ్ళీ వచ్చి ఏడుస్తున్నావంటే ఆ తప్పుని చిన్నది చేయడానికి ఏడుస్తున్నావు అంతే. ఆ తప్పు చిన్నది అవుతుందేమో ఒక ప్రయత్నం చేద్దామని ఆడవడం తప్పించి దాంట్లో అర్థమే లేదు. సింపుల్. మొన్న నేను చెప్పాను ఒకే మాట, ఇమాన్యుయల్ క్యాప్టెన్ కాలేదు అని. ఇమాన్యుయల్ కంటే ఎక్కువ క్లోజ్గా ఉన్న డెమాన్ పవన్ క్యాప్టెన్ అయిన సందర్భంలో అంటే ఈ ఆనందం ఎక్కువ ఉంటుంది, దట్టు ఆవిడ చేసింది కాబట్టి. ఈ ఆనందాన్ని డామినేట్ చేసే అంతగా ఆయన క్యాప్టెన్ కాలేదని అంత భుజాలు ఎగరేసుకుని ఏడ్చే ఏడుపు ఫేక్గా ఏమవుద్ది. అక్కడి నుంచి నాకు ఒక నెగిటివ్ యాంగిల్ ఇంప్రెషన్ పడింది. ఎందుకంటే ఆ ఏడుపు ఏదైతే ఉందో, భుజాలు ఎగరేసుకుని ఆ రోజు ఇమాన్యుయల్ క్యాప్టెన్ కాలేదు అనేటప్పుడు ఏడ్చిన ఏడుపు ఒక మనిషి చనిపోతే ఏడ్చేంత ఏడుపు కంటే పెద్దది. అక్కడ నాకు ఫేక్ అనిపిస్తుంది. అట్టు ఒక్క ఐ డ్రాప్ కూడా రాకపోవడం నాకు నిజంగా నచ్చలేదు. ఈ రోజు కూడా కొన్ని ఒక సిచ్యువేషన్ ఉంది, యాక్ట్ చేసి కూడా చూపిస్తా తడి. అబ్బా, ఆవిడ కష్టం పగవాడికి కూడా రాకూడదురా నాయన అనిపించింది. చెప్తా పాపము. రీతు ఫుల్ క్రయింగ్, కళ్యాణ్ ఫుల్గా ఓదార్చింగ్. మామూలు ఓదార్పు స్టార్ కాదు ఇతను. ఆడ ఏడుస్తుంటే ఆడ వెళ్ళి హక్ చేసుకొని ఓదార్చకపోతే ఈ కాంట్ స్టే కామ్. అతను వెళ్ళి ఓదార్చాల్సిందే. కళ్యాణ్ ఓదారుస్తున్నాడు కాదు తడిమేస్తున్నాడు అన్నట్టుగా అలా క్రియేట్ అవుతుంది సిచ్యువేషన్స్. అస్సలు బాగా ఓదారుస్తున్న టైంలో రీతు ఎవరు నాతో మాట్లాడట్లేదు అని ఏడుస్తుంది. క్యూట్గా ట్రైయింగ్. ఎట్లా అంటే ఎవరు నాతో మాట్లాడట్లేదు, ఇదే ఏడుపు ఆవిడది. ఏడుపును ఆపుకుంటూ నడిచి ఏడ్చినట్టుగా ఏడ్చారు. తట్టు కళ్యాణ్ బాగా ఓదారుస్తున్నాడు. మళ్ళీ రాశాను, అర్థం చేసుకోవాలి మీరు. తనుజ రీతుతో అమ్మ అన్న ఇద్దరు ఎదురు చూస్తున్నారు, మేమెందుకు ఇంత బాధపడతామనేసి రీతు గారు, తనుజ గారు ఈజ్ క్యూటెస్ట్ పర్సన్, క్యూటెస్ట్ ఫెలో అనబోయినాను అబ్బాయిని అనుకున్నట్టు. అంటే మళ్ళీ మీరు తనుజ ఫ్యాన్స్ ఎక్కువ వేస్తారు నన్ను. సో క్యూటెస్ట్ పర్సన్ ఆవిడ. ఎందుకంటే సిచ్యువేషన్ బాగున్నా బాగాలేకపోయినా, టర్మ్స్ బాగున్నా బాగాలేకపోయినా, ఎవరైనా బాధల్లో ఉంటే ఆవిడ ఓదారుస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. రీతు చౌదరితో బెడ్డే షేర్ చేసుకుని అన్న చెప్పిన ఆవిడ ఏడుస్తూ ఉంటే బాత్రూంలో నుంచి బయటకు వచ్చి హక్ చేసుకుని మీ అమ్మ నీకోసం వెయిట్ చేస్తాను, నువ్వేంట్రా బాధపడేది అది ఇది అని చెప్పడమే కాకుండా అర్ధరాత్రి గుసగుసల్లో ఒక సోఫా మీద కూర్చొని మళ్ళీ బాగా ఎక్కువసేపు డిస్కషన్ చేసి ఒకరి కోసం నువ్వెందుకు బ్యాడ్ అవుతావు, నువ్వెందుకు ఇలాంటి స్టాండ్స్ తీసుకున్నావు, తీసుకోవద్దు, నువ్వు అలాగే తీసుకున్నట్టుంది, ఆ రంగు వేసేది నాకు కనపడింది నీకు కనపడలేదంటే నిజంగా కనపడలేదు తనుజ నువ్వు కూడా అనేసి బాధపడుతున్నాయా. అక్కడతో అయిపోయింది. తనుజ గారు వెరీ గుడ్ అనిపించారు. తర్వాత పాయింట్ని క్లియర్గా క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. లెంత్ అయినా పర్లేదు, సూపర్ ఉంటుంది, అన్నీ మీరు యాక్సెప్ట్ చేస్తారు, అన్నీ హార్ట్ఫుల్గానే చెప్తాను. నెక్స్ట్ రీతు ఫేవరెటిజం కాదురా, నేను చేసింది ఐ స్వేర్ నా హార్ట్లో లేదు, అది నేనేదో అన్యాయం చేద్దామన్న ఉద్దేశం నాకు లేదు. ఎంత ఆవిడ చెప్పినా ఆవిడ అన్యాయం చేయాలనే, ఫేవరెటిజం చేయాలనే క్లియర్గా చూశారు. ఇది స్టేట్మెంట్, ఇది మామూలు స్టేట్మెంట్ కూడా కాదు, అది ఇంత ఇంకా ఫ్యాక్ట్ అది. నెక్స్ట్ తనుజ నాకు క్లియర్గా కనిపించిందిరా, నీకు కనిపించలేదంటే అట్లా అన్నట్టుగా చెప్పారు, అయిపోయింది. రీతు నేను చూడలేదురా, మరి నువ్వు చూసావేమో. తర్వాత తనుజ గొడవ ఇంకా కంటిన్యూ చేయనురా, ఇది అయిపోయింది మన ఇద్దరం జిగిరి దోస్తు సోల్ ఫ్రెండ్స్ అన్నట్టుగా మళ్ళీ కనెక్ట్ అయిపోయారు, అయిపోయింది. నెక్స్ట్ శ్రీజ ప్రియా వాళ్ళు ఎన్నిసార్లు కడగాలో, ప్రియా వాళ్ళు నిన్న నైటు శ్రీజ గారు ఆల్మోస్ట్ 1-2 అవర్స్ అంట్లు తోముతూనే ఉన్నారు, కడుగు అన్నట్టుగా కడుగుతూనే ఉన్నారు. ఒకసారి నిలబడి కడిగారు, ఇంకోసారి కూర్చొని కడిగారు, ఇంకోసారి కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని కడుగుతూనే ఉన్నారు. కడిగేసి వచ్చిన తర్వాత ప్రియా గారు పడుకొని పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూ ఉన్న టైంలో అరే ఈ బాత్రూమ్ కడగాలి, బాత్రూమ్ కడగాలి, మళ్ళీ ఇన్ని నేను చేయాలంటారా, ఇది మరీ టార్చర్ కదరా అనేసి ఆవిడ బాధపడుతున్నారు. ఇన్ని వర్కల గురించి ఆలోచించుకుంటారు. అందరూ వచ్చి పడుకున్నప్పుడు శ్రీజ ప్రియా వాళ్ళందరూ
అరే ఏంట్రా ఇదంతా మన పరిస్థితి క్లీన్ చేసుకోవాలి, ఆ తర్వాత వచ్చేసరికి ఎన్నిసార్లు కడగాలో, ఎన్నిసార్లు రుద్దాలో, ఎన్నిసార్లు బతుకులో ఉతకాలో ఏంట్రా నాయన అనేటప్పుడు ప్రియా అంటుంటే, శ్రియ నడుములు పడిపోయినరా ఈ రోజుకే. వీళ్ళ పరిస్థితి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, సెలబ్రిటీస్ మొన్నటిదాకా ఏదైతే చేస్తారో వెరీ డిఫికల్ట్ అది. ఎందుకంటే ఇక ఆటల్లో స్ట్రెస్ తీసుకుంటూ పిల్ల బచ్చాలు ఇన్ ద సెన్స్ వచ్చిన వాళ్ళు, వీళ్ళు సెలబ్రిటీస్ కామనర్స్ అని చెప్పారు కదా, వీళ్ళకంటే ఏజ్ తక్కువ వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ వచ్చింది. ఏజ్ తక్కువ వాళ్ళు వచ్చి వాళ్ళ చిన్న చిన్న పిల్లకాయలతో వీళ్ళందరూ మాటలు పడుతూ స్ట్రెస్ తీసుకుంటూ టాస్క్లు ఆడుతూ, టాస్కులతో పాటు వీళ్ళు చెప్పిన పిలిపిత్రి పనులని చేస్తూ, నడుములుంచి బాత్రూంలో కడుక్కొని, ఫ్లోర్లు క్లీన్ చేసుకొని, అంట్లు దొంగకొని ఇన్ని చేస్తూ బ్యాలెన్స్డ్గా ఉండడం ఎంత కష్టం అనేది ఈరోజు ఈ కామనర్స్కి అర్థమవుతుంది, ఈ శ్రీజ గారితో సహా. ఎందుకంటే నీకు అన్నీ వచ్చి పైన పడ్డప్పుడు నీకు ఆ స్ట్రెస్ తెలుస్తుంది. ఫ్రీగా హ్యాపీగా ఉన్నప్పుడు అన్నీ వచ్చి పడుతున్నప్పుడు తింటున్నప్పుడు అదేం అర్థం కావు. ఈరోజు వాళ్ళకి క్లారిటీ వచ్చింది. మీరు గమనిస్తే వాళ్ళ ఫేస్లు అన్నీ కూడా చేంజ్ అవ్వడానికి రీజన్ ఆ స్ట్రెస్ క్లియర్ కనపడుతుంది. ఇంతకుముందు ఈ స్ట్రెస్ అంతా తీసుకున్నది సెలబ్రిటీస్. అది నా పాయింట్. ఈ పాయింట్ ఎక్స్టెన్షన్ ఇంకా ఉంది, ఫర్దర్గా బిట్లుగా చెబుదాం. నెక్స్ట్ వచ్చరికి డెమాన్ వచ్చి క్లీన్ చేసుకో కళ్యాణ్, అందరికీ ఇచ్చి నీకు ఇవ్వకపోతే బాగోదు, అందరూ చేస్తున్నారు కదా రా అని చెప్పి డెమాన్ ఒక్కొక్కసారి బాగా అనిపిస్తాడు. ఈ బాగా అనిపించింది ఇంతుంటే, బాగా అనిపించింది ఇంత ఉంటుంది బికాస్ ఆఫ్ రీతు చౌదరితో ఆ రిలేషన్, ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్. ఆవిడకి అనవసరమైన లత్కోర్ స్టాండ్స్ తీసుకుంటూ ఉంటాడు. ఈ లత్కోర్ స్టాండ్ అంటే, ఈ లత్కోర్ అనేది భూతేం కాదు. నేను గూగుల్లో చూస్తా, చాట్‌జీపీటీలో చూస్తా, నాకు తెలిసిన ఫ్రెండ్స్ని అడిగాను. అన్ని విధాలుగా లత్కోర్ మీన్స్ యూజ్లెస్, ఉపయోగం లేని పని అంతే. అంతకుమించి వేస్ట్ అంతే, యూజ్లెస్ అని, అవసరం లేదు, అనవసరమైన వాటిలో తలదొచ్చడం అనేది లత్కోర్ అని. లత్కోర్ పంచాయతీ అంటారు చూసిన, అది ఏం బూత్ కాదు. వాళ్ళకి తెలియక మాట్లాడడం, వాళ్ళు కూడా ఏదో తప్పు చేయాలని కాదు, తెలియక మాట్లాడరు. కొన్ని పదాలు ఏంటంటే మనకి తెలియనివి, ఎక్కడో విన్నామని తెలిసి దాని మీనింగ్ తెలియదు, అది బూత్లాగా ఫీల్ అవుతాం, అట్లా అనమాట. సో ఇలాంటివి నచ్చం నాకు. ఆటి వల్ల నీడు పోతున్నాడు. తర్వాత సరికి డెమాన్ రీతు దగ్గరికి వచ్చాడు. రీతు అక్కడ కూర్చోంది. ఇక్కడ ఈ పర్టికులర్ టైంలో రీతు దగ్గర తను కూర్చున్న విధానం నాకు అస్సలు నచ్చలేదు. మీలో ఎంతమంది దీన్ని అబ్జర్వ్ చేస్తుంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతా కామెంట్ పెడితే. ఎందుకంటే నేనే కాదురా అలాంటి ఆణిముత్యాలని గ్రహించేది, ఆణిముత్యాలని పసిగట్టేది సింగిల్ కన్నుతో, ఒంటి కన్ను రాక్షసుడు నేను అటంటోట్లో కసక్కర పెట్టేస్తా. అవి పట్టేసిన క్యూట్ ఫెలోస్ ఎవరో కామెంట్ చేయాల. నిజంగా ఆ పర్టికులర్ టైంలో మనోడు కూర్చున్న విధానం, ఆవిడ చేతులు పెట్టి అట్లా ఇట్లా కూర్చున్న విధానం నాకు అస్సలు నచ్చలేదు. వెరీ డిస్కంఫర్ట్గా ఉన్నది, క్లియర్గా కనపడుతుంది. సో నాకు అస్సలు నచ్చలేదు. ఇది నేను ఎక్స్టెండ్ చేసి చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే అది నాకు నచ్చలేదు, క్లియర్గా నచ్చలేదు. ఎందుకంటే ఉంటే అటేనే ఉండాలి, లేకపోతే ఇటేనే ఉండాలి. అటు ఇటు కాకుండా ఉంటే మాత్రం కష్టం. బిగ్ బాస్ కొన్ని సీన్స్ని ఎందుకు వేస్తారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ ఏదైనా కంటెంట్ లేకపోతే వేయడు. ఏదైనా వేసాడంటే అక్కడ నువ్వు ఊహించిన కంటెంట్ ఏదో ఉంటుంది. దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ బిగ్ బాస్. నువ్వు ఎక్కడైనా ఎత్తుకో, ఎందుకు వేసాడబ్బా ఇది అనుకున్న టైంలో ఆడ ఏది నీకు కనపడలేకపోతుందంటే నువ్వు ఊహించిన కంటెంట్ ఆడ ఉంటుంది, అది నువ్వు గట్టిగా చూడాల అంతే. ఇంతకుమంది చెప్పరు, మీరు కామెంట్ చేస్తేనే హ్యాపీగా ఫీల్ అయిందని. తర్వాత సరికి ఈ సీజన్ ముడాల్గాడు 2.0నా 3.0నా కూడా మీరే కామెంట్ చేయాలి. ఆదిరెడ్డి 2.0 అనేది 3.0నా చూడాలి, కామెంట్ చేయాలి మీరే. ఫ్లోరా వచ్చారండి, అప్పుడే వచ్చినట్టుగా ఉదయాన్నే వచ్చేసారు. ఫ్లోరా గారు రిలీజ్ అయిన తర్వాత సంజన ఇమాన్యుల్తో మాట్లాడుతున్నారు. ఏమని, డెమాన్ ఇప్పుడు మాయమవుతాడు చూడు, ఏమని సంజన అంటది ఇమాన్యుల్, ఈ డెమాన్ ఎప్పుడు మాయమవుతాడు, అప్పుడు ఈ రీతు కూడా మాయమైపోద్ది, ఇద్దరు ఎట్టుపోతారు అన్నట్టుగా కామెడీగా మాట్లాడుకుంటారు. బిగ్ బాస్ నామినేషన్ స్టార్ట్ చేశారు. ఈ నామినేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చెప్పాడంటే, ఇప్పుడు టెనెంట్స్ అయినా కామనర్స్ని మీరు వచ్చి 5 మందిని నామినేట్ చేయాలి. ఆ 5 మందిలో అట్లీస్ట్ ఒకరు, ఇక్కడ గమనిస్తే మీరు అన్నట్టుగా తమ్నేల్ ఏముంది, సెలబ్రిటీస్ కామన్ మెన్స్ని టార్గెట్ చేశారా అని క్వశ్చన్ మార్క్ పెట్టాను. ఓకేనా, దానికి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ క్లారిటీ స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ చెప్పింది ఏంటి, మీరు చాలామంది అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు. ఒక 5 మందిని నామినేట్ చేయండి అన్నాడు. 5 మందిలో అట్లీస్ట్ ఒక్కరు, బిగ్ బాస్ ఏం చెప్తారంటే ఒక్కరైనా కామనర్ ఉండాలని చెప్తాడు. అంటే టెనెంట్స్లో ఒక్కరైనా ఉండాలని, అంతేగాని టెనెంట్స్ 4 ఉండకూడదని అనలా. టెనెంట్స్ 5 మంది ఉండొచ్చు కూడా అనరు, ఓన్లీ 5 మంది నామినేట్ చేయండి. అంతేగాని మీరు ఒక్కరే ఉండాలి అని చెప్పలేనా, ఒక్కరు ఉండాలి, కనీసం ఒక్కరు ఉండాలన్నట్టుగా చెప్పాడు. ఆ ఒక్కరితో పాటు ఎక్కువ మందిని కూడా వాళ్ళు నామినేట్ చేసి ఉండుకోవచ్చు. వాళ్ళు కూడా ఎక్కువ మందిని నామినేట్ చేయొచ్చు, ఒకరికంటే ఎక్కువ కూడా. వాళ్ళు కూడా చేయలేదుగా, వాళ్ళు కూడా ఆ పక్క వాళ్ళని చేశారు. అలాంటప్పుడు సెలబ్రిటీస్ని మాత్రమే సోషల్ మీడియాలో నాకు చాలా కామెంట్లు, చాలా మెసేజ్లు ఇన్స్టాగ్రామ్లో వచ్చాయి.
నేను ఇన్స్టాగ్రామ్లో వచ్చే ప్రతి మెసేజ్ చెక్ చేస్తా. అందరికీ రిప్లై ఇవ్వకపోవచ్చు కానీ 99.99% నేను రిప్లైలు ఒక 60-70% రిప్లై ఇస్తా. ఒక 30-40% రిప్లైలు ఇవ్వకపోయినా చూస్తాను. చూసిన దాంట్లో ఈరోజు వచ్చింది, అన్నా సెలబ్రిటీస్ కామన్ మ్యాన్స్ టార్గెట్ చేశారన్నా అన్నా అని. ఏమి టార్గెట్ చేయాల, వీళ్ళు ఏం చేశారో వాళ్ళు అదే చేశారు. వీళ్ళు చెప్పిన దానికి ఎలాగైతే రీజన్స్ ఉన్నాయో వాళ్ళు చెప్పిన వాటికి వీళ్ళకంటే ఎక్కువ మంచి రీజన్సే ఉన్నాయి కామనర్స్ని నామినేట్ చేయడానికి. ఎక్కడా తప్పులేదు, రెండిట్లో అన్యాయం జరగలేదు, రెండిట్లో న్యాయం ఉంది. వీళ్ళు కూడా కామనర్స్ని ఒకరికంటే ఇద్దరు నామినేట్ చేసుకోవచ్చు, వాళ్ళు కూడా వాళ్ళలో వాళ్ళని నామినేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వర్సెస్ టాస్క్ థీమ్ అయినప్పుడు ఈ సీజనే వీళ్ళు వర్సెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, ఈ పక్క ఆ పక్క వస్తుంది. ఇప్పుడు మనం ఏం చూడాలా, ఫస్ట్ ప్రిఫరెన్స్లో వీళ్ళు నామినేట్ చేసేటప్పుడు రీజన్స్ దారుణంగా ఉంటేనే మనం క్వశ్చన్ చేయాలి. అరే ఇది దారుణంగా రీజన్ చెప్పారు, మీలో మీకే భయంకర రీజన్స్ ఉన్నాయి కదరా, వీళ్ళేంట్రా కామనర్స్కి రీజన్స్ బాగాలేవు, సెలబ్రిటీస్లోనే తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా అనుకోవచ్చు. రీజన్స్ బాగుంటే మనం దేన్ని మాట్లాడడానికి లేదు. ఇప్పుడు మాట్లాడితే రీజన్స్ బాగున్నాయా లేదా, ఎవరి గురించి ఏంటి అనేది. ఫస్ట్ టెనెంట్స్ని 5 మంది చేయమంటే హరీష్ ఫస్ట్ ఒక్కొక్కరు ఒపీనియన్స్ చెప్పుకుంటూ వచ్చారు, ఒక్కొక్కరికి చెప్పడం, అందరూ దాన్ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళారు నీట్గా. హరీష్ ఈ ప్రాసెస్ మొత్తం మీద హరీష్ మాట్లాడిన ఒక్క ఇన్వాలిడ్ పాయింట్ నాకు కనపలేదు. ఓవరాల్ నామినేషన్స్లో మాస్క్ మ్యాన్ హరీష్ గారు టూ గుడ్ ప్రతి పాయింట్లో క్లారిటీ ఉంది. అతను మాట్లాడిన ప్రతి పాయింట్లో క్లారిటీ లేని పాయింట్ ఏదైనా ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను సపరేట్గా దానికి రిప్లై కూడా ఇస్తాను. ఎందుకంటే నేను లైవ్ కూడా చూసాను, ప్రతి పాయింట్లో క్లారిటీ ఉంది మాస్క్ మ్యాన్ మాట్లాడినట్లు. ఒకనొక టైంలో అయితే లైవ్లో అంటాడు, నేను అందరినీ ఇష్టపడతాను, ఇక్కడ ఐ లవ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, వాళ్ళతోనే ఫైట్ చేస్తా. రియల్ లైఫ్లోనే అంతే, ఇక్కడ వేరు, ఇక్కడ నామినేషన్స్, ఇక్కడ ప్రాసెస్, ఇక్కడ ఫైట్స్ జరుగుతాయి. అదే బయట కనపడదు, నేను వేరే ఉంటానేమో, ప్లీజ్ ఇది వేరు అనేసి అన్నిటికీ ఎక్స్ప్లెయిన్, ప్రతి దానికి పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్రతి పాయింట్ నేను రాశాను, చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి. ఈరోజు మాస్క్ మ్యాన్ హీరో ఆఫ్ ద ఎపిసోడ్, ప్రతి దాంట్లో హైలైట్ అయ్యాడు, ప్రతి కాన్వర్జేషన్లో హైలైట్ అయ్యాడు. తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావచ్చు, తను ఏదైనా మాట్లాడితే అవతలలో తప్పు పట్టినా కూడా అది తప్పు కాదు, వెళ్ళి చెక్ చేసుకో అనే అంత ధైర్యం కావచ్చు, టూ గుడ్. వాటన్నిటిని చెక్ చేసా. మాస్క్ మ్యాన్ నోట్లో నుంచి వచ్చిన ఏ మాట కూడా తప్పు కాదు, అది నార్మల్ యూసేజ్లో ఉండే మాట మాత్రమే. దాని గురించి మాట్లాడతా. ఫస్ట్ సంజన గారు నామినేట్ చేస్తూ ప్రాపర్ నామినేషన్ రీజన్ చెబుతూ అందరం మనలో నానుతున్న విషయం ఎగ్ మ్యాటర్, తుత్పాస్ మ్యాటర్ అని, ఆ ఎగ్ మ్యాటర్ని తీసి దాన్ని పక్కన పెడుతున్నాడు, అది వద్దు అన్నాడు కూడా డైరెక్ట్గా. ఎగ్ మ్యాటర్ వస్తే ఆ ఎగ్ మ్యాటర్ ఓకే నేను అనుకుంటాను, ఎందుకంటే అది అనుకుంటానని ఇతను మనతో చెప్పాల, సంజన గారితో కూడా చెప్పాడు కాబట్టి మనతో కూడా చెప్పాడు. మనోడు క్లారిటీ ఉంది. సంజన గారితో పక్కన కూర్చొని నీకు ఏ మానిటర్ వర్క్ లేదు కాబట్టి నువ్వు ఆ పని చేసావని ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే గుడ్ అనేసి ఆవిడతో అన్నాడు. ఆ రోజులో అదే మాట ఇంకొకరితో అన్నాడు, ఎవరితో మనీష్తో కూడా. అప్పటి నుంచే మనసులో నుంచి మార్పు మొదలైంది సంజన గారు రిలేటెడ్గా. కాబట్టి ఎక్కువ టాపిక్ ఇప్పుడు తీసేస్తున్నా అని కూడా చెప్పాడు. చెప్పి కానీ క్యాప్టెన్ అయ్యాక ఫ్లోరా గారిని మోసుకొని వెళ్ళండి, ఆ సామాన్లు తీసుకొని వెళ్ళండి అని చెప్పింది ఏదైతే ఉందో బ్యాడ్. అది నేను ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్పా. తను ఆ రోజు చాలా రూడ్గా బ్యాడ్గా బిహేవ్ చేశారు. ఫ్లోరా గారు నచ్చకపోతే నువ్వు క్యాప్టెన్ అవగానే పర్సనల్ థింగ్స్ కోసం తనకు మోసుకొని రావడం కోసం మిగతా వాళ్ళు మోసుకొని వస్తానన్నా ఫ్లోరా గారిని సెలెక్ట్ చేసుకొని తీసుకురావాలి, లేకుంటే యూ హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్ అనేసి మాట్లాడిన విధానం ఇస్ వెరీ బ్యాడ్ సంజన గారు. తర్వాత సరికి ఆడవాళ్ళని డిగ్రేడ్ చేసి మాట్లాడడం అనేది, అరే సంజన గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో కొంచెం మారండి. అది పిఆర్ కామెంట్లా నిజంగా జెన్యూన్ కామెంట్లో నాకు అర్థం కావట్లా. నిజంగా జెన్యూన్ కామెంట్లు అయితే జెన్యూన్గా పాజిటివ్ వాటికి మాత్రం పెట్టుకుంటే జెన్యూన్ కామెంట్లు. అరే నువ్వు ఏది చేసినా డబ్బా కొట్టుకుంటావు అంటే అది పిఆర్ కామెంట్లు అవుతాయి. చూసుకోండి కొంచెం, ఎందుకంటే మిస్టేక్స్ ఉన్నాయి ఆవిడ. ఇప్పుడు ఆడవాళ్ళని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడితే మనం చెప్పాను, సపరేట్ వీడియో కూడా చేశాను, ఇంకోసారి చేస్తా కూడా. ఎందుకంటే సంజన గారు ఏమన్నారు, మాస్క్ మ్యాన్ హరీష్ రిలేటెడ్గా ఆదివారం పూట నాకు సార్ ముందు సార్ అమ్మాయిని ఇంత కింద స్థాయిలో చూస్తాడు సార్, అతను బ్యాడ్గా మాట్లాడుతున్నాడు, డిగ్రేడ్ చేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడిన ఆవిడ నోట్ల నుంచి ఒక పర్టికులర్ పర్సన్ అమ్మాయిల గురించి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడేవాడు అమ్మాయిలు తక్కువ చేసేదానికి, మామూలుగా నార్మల్గా వాడు తక్కువ చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది. ఎవరి గురించి అయినా కూడా ఇతను చెప్పి చేసిన, ఇప్పుడు అరే దొంగతనం చేయొద్దురా అని చెప్పినోడు దొంగతనం చేస్తే ఇది పెద్ద తప్పు చేసినట్టు. అలాగే అమ్మాయిలు రిలేటెడ్గా తక్కువ అంచనా వేస్తున్నాడు, తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నాడు ఒక అబ్బాయిని అన్న ఆవిడ, ఈవిడే అమ్మాయిని తక్కువ చేస్తే ఎంత గలీజ్ మాట అది. దానికి నామినేట్ చేశారు. ఆ రోజు మీరు చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టిన మహానుభావులు ఉన్నారు, అయ్యో ఆ మాట పెద్ద మాట కదని. బుద్ధి ఉండాలి అలా పెట్టడానికి, అది చాలా పెద్ద మాట. ఎందుకంటే ఆడవాళ్ళు ఆవిడే పెట్టింది, గాజులు వేసుకొని కూర్చున్నావా అని 2 times అనిందంట, ఒకసారి కూడా కాదు. ఈరోజు అర్థమైంది 2 times అంటే గాజులు వేసుకుని కూర్చున్నావా అంటే పెద్ద స్టేట్మెంట్ అది. అంటే గాజులు వేసుకున్న ఆడవాళ్ళు ఏమి చేయలేరని. ఆడవాళ్ళు ఆవిడే తక్కువ చేసి మాట్లాడడం రాంగ్ కదా.
అది చిన్న మాట, దాన్ని పెద్ద చేస్తున్నట్టే. అరే బాబు, ఒక మనిషిని హేట్ చేయడం స్టార్ట్ చేస్తే పిఆర్ లేని హరీష్ లాంటి వ్యక్తికి, పిఆర్ లేని మాస్క్ మ్యాన్ లాంటి వ్యక్తికి చిన్న పాయింట్ని కూడా టార్గెట్ చేసి చిన్న పాయింట్ని సోషల్ మీడియాలో తిప్పినంత ఈజీ కాదు. ఎందుకంటే సంజన గారిది గాజులు వేసుకుని కూర్చో అని ఆడదానిలాగా గాజులు వేసుకుని కూర్చుంటావా అన్న సెన్స్లో అన్న ఆ పాయింట్ కంటే మాస్క్ మ్యాన్ సిచ్యువేషన్ తగ్గట్టు అతను అన్నదానికి, ఇమానీల్ అన్నదానికి తగ్గట్టుగా అతను అమ్మాయిలతోనే ఫైట్ చేస్తావో అన్నదానికి, అలాగైతే నేను ఫైట్ చేసింది వీళ్ళందరూ కదా, వీళ్ళు కూడా అమ్మాయిలేనా అన్న సెన్స్లో మాట్లాడి స్టేట్మెంట్ కావచ్చు, క్వశ్చనింగ్ కావచ్చు, ఇది చాలా చిన్నది సంజన గారు అన్నదానికంటే. అది అర్థం కాకపోతే నేనేం చేయలేను. నెక్స్ట్ వచ్చేసరికి పాయింట్, మంచి పాయింట్లు చెప్పాడు. దాంతోపాటుగా ప్రియా కూడా స్టార్ట్ చేసి నాకు కూడా సేమ్ పాయింట్స్, ఆవిడ ఇంకొంచెం ఎక్స్ట్రా పాయింట్స్. ఈవిడలో కూడా హైలైట్ ఏంటంటే పాపము ఈవిడ కూడా బాగానే మాట్లాడింది ఈరోజు ఆల్మోస్ట్, కానీ అహం అనేది మాట్లాడడం చూస్తారు సూపర్ అనిపించింది. అహం బ్రహ్మాష్టమి అన్నట్టు అహం ఉంది ఆవిడ దగ్గర అనేసి దానికి పాయింట్ జస్టిఫైయింగ్ అని చెప్పింది. బిగ్ బాంబు కూడా తీసేసే అంత, నేను అనుకుంటే ఏదైనా జరగాలని అంత, ఇవన్నీ సంజన గారికి వీళ్ళు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ వ్యాలిడ్ పాయింట్, నామినేట్ చేయదగ్గ పాయింట్స్, దాంట్లో తిరిగేలేదు. తర్వాత సరికి శ్రీజ కూడా సేమ్ హరీష్ గారిది డిగ్రేడ్ చేస్తూ, సేమ్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ హరీష్ గారిది డిగ్రేడ్ చేస్తూ అని హరీష్ గారిని ఎగ్జాంపుల్కి చెప్పిన ఆవిడ నోట్ల నుంచి ఆడవాళ్ళని తక్కువ చేస్తూ గాజులు వేసుకుని కూర్చో అన్న మాట రావడం చాలా తప్పు. దాంతోపాటుగా కళ్యాణ్ వచ్చి నాకేం పాయింట్స్ లేవన్నాడు, ఆయనది వెరైటీ, నాకేం పాయింట్స్ లేవన్నాడు. ఓకే. తర్వాత డెమాన్ ఆవిడికి నచ్చింది అనేసింది. ఇక్కడ డెమాన్ ఏంటంటే మిగతా వాళ్ళందరిది ఓకే, డెమాన్ ఇంత ఓవర్గా చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టుగా అనిపించింది. కానీ స్టిల్ గుడ్, తనకి హెల్ప్ చేసినా, తనకి క్యాప్టెన్సీ కంటెండర్ చేసినా కూడా కొంచెం సాఫ్ట్గా చెప్పుంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే క్లోజ్గా ఉంటుంది, హరీష్తో పెద్ద క్లోజ్గా ఉంటుంది. హరీష్తో ఇష్యూ జరిగింది, ఇతనితో ఇష్యూవే లేదు. కొంచెం సాఫ్ట్గా లాగుంటే బాగుండే అనిపిస్తుంది. కొంచెం హార్ష్గా చెప్పాడు ఇవి. అయినా పర్లేదు, ఆవిడకి నచ్చింది అనేస్తుంది. ఒకరి క్యారెక్టర్ని అంత డిగ్రేడ్ చేస్తారు, ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఎవరిని ఏ మాట ఎంత మాటని అనేస్తారు. డ్రామా చేయడం ఎలాగో తెలుసు అంటే బయట కూర్చొని ఆవిడ కొంచెం బాధపడుతూ ఉన్నారు సంజన గారు. ఇంత బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు చెప్పిన ప్రతి రీజన్ రైట్ రీజన్, దెర్ ఈజ్ నో డౌట్. ఇక గుడ్డిగా సంజన గారు ఏం చేసినా రైటు, ఆడిస్తున్నారు ఆట ఆడిస్తున్నారు అనేది పాజిటివ్. ఆవిడలో పాజిటివ్ యాంగిల్స్ లేవల్లా. అలాగే నెగిటివ్ యాంగిల్స్ ఉన్నప్పుడు ఎవరైనా చెబుతుంటే అది తప్పు అనుకుంటే తప్పు. పాజిటివ్ ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి 20 మంది కంటెస్టెంట్స్లో ఇన్ని నెగిటివ్స్ ఉంటాయి, ఇన్ని పాజిటివ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒకరిని పాజిటివ్సే ఉంటే గ్రాఫ్ ఎక్కడ పెరుగుద్ది? నెగిటివ్ అయ్యి పాజిటివ్ అవుతూ ఉంటేనే గ్రాఫ్ పెరుగుద్ది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ పెరగాలంటే ఫస్ట్ తగ్గాలి, తగ్గిన తర్వాతే పెరుగుద్ది, కానీ ఎప్పుడూ పెరుగుతూ ఉండదు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి గ్రాఫ్ అన్న తర్వాత. అప్ అండ్ డౌన్స్ ఉన్న గ్రాఫే స్ట్రాంగ్ గ్రాఫ్. జైన్ లేస్తే జైన్ పడద్ది అట్లా. నెక్స్ట్ వచ్చరికి డెమాన్ పవన్ అయిపోయింది, బాగా చెప్పాడు. సంజన గారిని నామినేట్ చేస్తారు. ఇమాన్యుల్ వచ్చి సంజన ఇప్పుడు బాగా అనిపిస్తుంది. సంజన రిలేటెడ్ ఇమాన్యుల్ బయటకు వచ్చి సంజన ఏమంటే ఈరోజు నువ్వు యువర్ సంజన బలరాని అంటాడు. అంటే బలవంతంగా నేను నామినేట్ చేస్తున్నాను అన్నట్టుగా బలరాని అంటారు. సంజన బలరాని అనగానే సంజన తెలుసు ఎలాంటి వాళ్ళతో ఉంటున్నా అన్నట్టుగా బాధపడుతుంది. ఓకే, ఆవిడ ఎందుకంటే నామినేషన్ వీళ్ళందరికీ కంటెండర్షిప్లో కూడా సెలెక్ట్ చేసిన డెమాన్ పవన్ని, హరీష్ని అనే పాయింట్తో ఉన్నారు. స్టిల్ ఆవిడ చేసిన రీజన్స్, ఆవిడ చేసిన తప్పులు ఉన్నాయి. ఆవిడ నామినేట్ చేయదగ్గ రీజన్ కంటే పెద్ద రీజన్స్ చెప్పారు. వెరీ గుడ్. ఈవిడ హట్ అవ్వడంలో ఎవరైనా హట్ అవుతారు అక్కడ, ఎందుకంటే వాళ్ళ పాయింట్లు వాళ్ళు పెట్టుకోవాలి కాబట్టి ఎవరికి వాళ్ళు పాజిటివ్. కానీ ఆవిడ అంత హట్ అవ్వాల్సిన అవసరం లేదు, మంచి రీజన్స్ చెప్పారు. నెక్స్ట్ నామినేషన్ వచ్చి శ్రీజ నాకు రీతు కోపంలో వాట్స్ లూజ్ చేస్తుంది, పతివ్రత శిరోమణులు అనేసి అనిందంట. వెరీ బ్యాడ్ వర్డ్ అది, అస్సలు బ్యాడ్ వర్డ్. అది యూజ్ చేసింది, అది నాకు నచ్చలేదనే పాయింట్ చెప్పింది. తర్వాత పాయింట్ మీద స్టిక్ అనేవి ఉండదు, అప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందని రాము విషయంలో ఎగ్జాంపుల్ చెప్పింది. స్టాప్ ఎందుకు చెప్పింది అది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. డెమాన్ పవన్కి ఫేవరెటిజం చేసినట్టుగా నాకు అనిపించిందంటే ఈ పాయింట్ శ్రీజ గారు ఆ రోజు స్పాట్లో ఎత్తునుంటే పైకి లేసింది, కానీ ఈ రోజు ఎత్తినంత మాత్రం పెద్ద వాల్యూ ఉండదు. అక్కడ మేబీ టెలికాస్ట్ చేసిన దానివల్ల వాడుతుందో లేకపోతే ఏంటో తెలియదు. ఆ రోజు ఎత్తుండాల్సింది, గమనించింది కదా, ఆ రోజే క్లారిటీ లేదు, ఆ రోజు ఎందుకు అడగలేదు? అట్లా ప్రతిదానికి స్టాండ్ తీసుకుంటానని శ్రీజ గారు ఆ పర్టికులర్ డే రోజు అగెనిస్ట్ టీమ్ రిలేటెడ్గా కూడా స్టాండ్ తీసుకుంటే హైలైట్ అయ్యేవాళ్ళు. అది నచ్చలేదు. నెక్స్ట్ జరిగి డెమాన్ రీతుకి మతిమరుపు కూడా ఉంది, రీతుకి ఎగేసుకొని వెనకేసుకొని ఏం చెప్తుంటే రీతుకి మతిమరుపు కూడా ఉందని చెప్తుంటుంది, అందుకని కొంచెం మర్చిపోతుంటుంది అనేసి చెప్పి వేరే పాయింట్లు కూడా కవర్ చేయడానికి ట్రై చేశాడు. ఇక్కడ ఇతనుకున్న ఫ్రెండ్షిప్ని ఎంకరేజ్ చేయొచ్చు, గుడ్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో నేను అంత నెగిటివ్ అయిన అమ్మాయిని కూడా పొగడం అనేది చిన్న విషయం కాదు, అది గుడ్ అని అనిపిస్తుంది. కానీ తన గ్రాఫ్ని తగ్గించుకునే తెలివి తక్కువ పనులు చేస్తున్నాను అనేసి నెగిటివ్గా చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చరికి హరీష్ రీతు అలుగుతుంది చాలా ఫ్రీక్వెంట్గా ఏదో ఒక పని మీద. సూపర్ చెప్పాడా, రీతు అలుగుద్ది చాలా ఫ్రీక్వెంట్గా ఏదో పని చేస్తూ అలుగుద్ది అంటే ఏడుస్తుంది అని. అన్నిటికీ ఏడుస్తుంది, ఓదార్పు కోరుకుంటూ ఉంటుంది. ఇక్కడ వచ్చిన ఓదార్పించడానికే బుజ్జగించడానికే ఏంటి
ఫేవర్ చేస్తూ ఉన్నట్టు ఉంది ఇక్కడ, ఎవరికో ఫేవర్ చేయడానికి వచ్చినట్టు ఫేవర్ చేస్తూ ఉంటుంది అందరికీ అన్నట్టుగా రీతు డిమాండ్ పవన్ రిలేటెడ్గా చెప్పాడు. దాంతోపాటుగా మొన్న కూడా నేను అందరూ అన్నం తింటూ ఉంటుంది, మాకంటే మీరే ఎక్కువ తింటారు అన్న సెన్స్లో అన్నందుకు పోయి ఏడుస్తూ ఉంటే సీన్ క్రియేట్ చేస్తుంది, నేను వెళ్ళి ఓదార్చాలి అని చెప్పాడు. మంచి పాయింట్లే చెప్పాడు. ఆవిడ నిజంగా అన్నిటికీ ఏడుస్తున్నారు, అన్నిటికీ సీన్ క్రియేట్ చేస్తున్నారు, ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. తర్వాత వచ్చేసరికి ప్రియా కళ్యాణ్ వచ్చి తర్వాత నెక్స్ట్ నామినేషన్ సుమన్ గారిని చేశారు. సుమన్ గారిని చేస్తూ కళ్యాణ్ చెప్పాడు పాయింట్లు. తను ఈ కళ్యాణ్కి అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు పాపం మనోడు మాట తీరే అంతే ఏమో, కానీ అది చూడడానికి కొంచెం సింగులర్ వేలో ప్రొనౌన్స్ చేయడం, రెస్పెక్ట్ ఇవ్వడంలో కొంచెం తగ్గుతుంది అందరి దగ్గర. ఈవెన్ నాకు సార్ దగ్గర కూడా వెనక ముందు సార్ అని ఫ్రీక్వెంట్గా పెట్టడు, స్లోలో వదిలేస్తాడు, అంతే మనం అంతే అన్నట్టు. అది రాంగ్ వేలో కన్వర్ట్ అవుతుంది. అది నా దగ్గరికే కాదు, సోషల్ మీడియాలో 100,000 మంది కామెంట్స్, నాకు మెసేజ్లు 100లో వచ్చినాయి కూడా. అది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే సుమన్ శెట్టి గారు పెద్ద ఆయన, ఇది ఇందాక ఏదైతే మాస్క్ మ్యాన్ శ్రీజాతో అంటాడో తను అనేది రాంగ్ అని, అది అబ్సల్యూట్లీ రాంగ్ అంటే ఏంటి, తను అనొచ్చు, అది సింగులర్లో వస్తుంది, అతను అనేది సింగులర్లో వస్తుంది, రెస్పెక్ట్ కాదు. ఆయన అవురు అంటే ఆయన అంటారు, అంతేగాని అతను అనేది అంటే ఇప్పుడు నాగార్జున అతను బాగా చేస్తాడు హోస్టింగ్ అనేసి అంటారు అక్కడ ఉండే హోస్టులు, అక్కడ ఉండే పిల్లకాయలు ఎవరైనా కూడా అనవచ్చా, అనలేరు. అతను అనేది రెస్పెక్ట్ ఇచ్చే వర్డ్ కాదు, అది సింగులర్ వర్డ్ వస్తుంది. ఆయన మహానుభావుడు, ఆయన మంచోడు అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అతను ఆయన వేస్తున్నాడు సుమన్ శెట్టి గారిని కూడా. అతను ఆడుతున్నారు కానీ తనకి ఉన్న క్యాలిబర్కి హ్యూమర్ చేయట్లేదు, ఇవన్నీ మంచి పాయింట్లు చెప్పాడు. హ్యూమర్ చేయట్లేదు, దాంతోపాటు ఒక పాయింట్ మీద స్ట్రాంగ్గా ఉండట్లేదు, ఎవరు చెప్పినా వింటున్నాడు అనేది క్లియర్ పాయింట్లు చెప్పారు సుమన్ శెట్టి గారికి. నెక్స్ట్ ప్రియా గారు సుమన్ శెట్టి విషయంలో టూ గుడ్. మొన్న నాకు నామినేషన్ రీజన్, నాకు వేసిన రీజన్లే కరెక్ట్ కాదు, దొంగతనం చేసావా అని అడిగావమ్మా, నాకు నచ్చలేని రీజన్స్ వేసే అది వర్స్ట్ రీజన్సే, అది క్లియర్గా చెప్పింది. ఎందుకంటే ఆ రోజు ఆ అమ్మాయి దొంగతనం చేశారని అందరిని అడిగింది, ఎందుకంటే ఆ అమ్మాయి దాకా వచ్చేసరికి అది తప్పేం లేదు, బాగానే చెప్పింది. శ్రీజ వచ్చి స్టాండ్ తీసుకోవట్లేదు సంజన గారి విషయంలో, ఈవిడ దగ్గరికి వచ్చి ఇదేదమ్మా గాజులు వేసుకొని కూర్చోమన్నట్టు ఉంటుంది, అందరి ముందు సారీ చెప్పించాలి అమ్మ చేత అన్నట్టుగా ఈవిడ దగ్గరికి అడిగి ఈవిడ చెప్తే అయిపోయింది. ఈవిడ చెప్పిన తర్వాత కూడా ఆయన పెద్దగా స్టాండ్ తీసుకోవట్లేదు, ఆయన మీద వచ్చిందని ఆయనే స్టాండ్ తీసుకోవట్లేదు, మనం గుర్తు చేసినా కూడా. సో నామినేట్ చేశాను, గుడ్ పాయింట్స్. తర్వాత సరికి హరీష్ ఇక్కడ నేను హైలైట్ అయిపోయిన సూపర్ రా అనిపించింది, ఏరా భలే చెప్పాడు అనిపిస్తుంది. ఎందుకంటే క్లియర్గా మనోడు ఏం చెప్పాడంటే హరీష్ తనకు బాగా క్లోజ్, ఆయన కూడా ఏం రీజన్స్ చెప్పాడంటే, నాకు మనోడు ఏమైందంటే నామినేట్ చేసిందే ఆయన్ని ఫస్ట్ టైం నామినేట్ చేస్తా, కానీ మన ఫుడ్ మ్యాటర్లో తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకొని వచ్చాడు చూసారు, తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకొని వచ్చిన వాళ్ళు కూడా తప్పు చేసినట్టేనే, క్లోజ్ ఉన్న ఫ్రెండ్ అయినా కూడా నామినేట్ చేశాడు, సూపర్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ నామినేషన్ భరణి గారిని చేస్తున్నారు. భరణి గారిని చేస్తూ ఒక్కొక్కరు ఒక పాయింట్ వ్యాలిడ్ పాయింట్లు పెడుతున్నారు. ఇది ఒక్కొక్కరు అనుకుంటున్నారు కొంచెం ఎక్కువ మందికి అందరూ ఏకాభిప్రాయంతో వచ్చిన వాటిని పెడుతున్నారు, మిగతా వాటిని పాయింట్స్ పెడుతున్నారు ఎవరెవరు ఏకాభిప్రాయం వచ్చిందని. భరణి గారికి మంచి పాయింట్లు చెప్పడం, ఇంకా మంచి మనిషి అనే దాంట్లో ఇమేజ్ కాన్షియస్లో ఉన్నాడు, అది క్లియర్గా కనపడుతుంది. ఎవరు అనుకున్నా కాదన్నా ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు చూసినా, నాకు వేసిన వాళ్ళకి నేనేమేను, నాకేమది అన్న సెన్స్లో ఉంటున్నాడు, అందరిని మంచిగా ఉండాలి అనేసి ఆడుతున్నాడు. అది క్లియర్గా 100 మందిలో 80 మంది కనిపించి ఉండొచ్చు భరణి గారు ట్రూ హార్ట్ ఫ్యాన్స్ కానీ, అది కాన్షియస్లో ఉన్నాడు, మంచి అనే కాన్షియస్లో బతుకుతున్నాడు ఆయన. తర్వాత సరికి నిన్న మనీష్ హింట్ ఇస్తున్నాడు, ఇది విన్న తర్వాత హరీష్కి ఈరోజు పాజిటివ్గా ఎంత చెప్పినా తక్కువ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఈరోజు హరీష్ ఏమంటాడు అంటే, మనీష్ కూడా నిన్న టాప్లో పెట్టడానికి రీజన్ ఏంటో తెలుసా, మనకి హింట్ ఇవ్వడానికి అట్లా పెట్టిపోయాడు అన్నాడు. నేను షాక్ అయ్యా. మనీషు బజ్లో శివాజీ గారితో అదే చెప్తాడు, నేను అక్కడ ఎందుకు పెట్టానంటే అక్కడ హౌస్లో వాళ్ళకి హింట్ ఇద్దామని పెట్టానని క్లియర్గా అదే చెప్తాడు. సేమ్ మనీష్ చెప్పింది బజ్లో చెప్పింది అతను అక్కడ చెప్పాడు. టూ గుడ్ అనిపించింది. మేబీ అతను చెప్పాడో లేదో హౌస్లో నాకు తెలియదు. తర్వాత సరికి కళ్యాణ్ ఎంతైనా 2 వీక్స్ నుంచి కళ్యాణ్ ఒక స్టాండ్ తీసుకున్నాడు, బాగానే అనిపించింది. ఎందుకంటే తన ఒపీనియన్ ఒకటి పెట్టాడు, కనీసం కాంట్రడిక్టింగ్గా, ఎంతైనా ఇన్ని వీక్స్ యాక్ట్ చేయలేరు కదా అనే పాయింట్ పెట్టాడు, గుడ్. అదేమి యాక్టింగ్ అది, మంచితనానికి యాక్టింగ్ ఎందుకు అవసరం లేదు, అది పెద్ద విషయం కదా మంచితనం అనేది. కానీ గుడ్, తన పాయింట్ ఏదో కాంట్రడిక్టింగ్గా పెట్టడానికి ట్రై చేశాడు. డెమాన్ ఫేక్ అని కాదు, స్మార్ట్ ప్లే చేస్తున్నాడు, ఫేక్ అయితే కాదు కానీ స్మార్ట్ ప్లే అనగానే హరీష్ అన్నాడు స్మార్ట్ పీపుల్ ఓకే, స్మార్ట్ పీపుల్ నేను ఎంకరేజ్ చేస్తాను, కానీ ఓవర్ స్మార్ట్ కరెక్ట్ కాదు. ఇది సూపర్ చెప్పాడు స్వామి నిజంగా. ఎందుకంటే బిస్కెట్ చేస్తున్నారు ఆయన. బర్త్డే రోజు ఏం జరిగిందంటే, అందరు కేక్ తెచ్చిన తర్వాత అందరితో నిలబడి థ్యాంక్ యూ సో మచ్, ఈ ఆనందంలో మీరు బయటకు వచ్చిన తర్వాత మీకు ఆఫర్స్ ఏమన్నా ఉంటే నా వైపు నుంచి నేను అందరికీ ట్రై చేస్తానని చెప్పిన పాయింట్లు, అది బిస్కెట్స్ చేయడం. ఇక్కడ బయటకు వెళ్ళిన తర్వాత కావాలంటే మనసులో పెట్టుకుని చేయించవచ్చు, కానీ అది చెప్పాల్సిన అవసరం లేదనే పాయింట్లు వ్యాలిడ్ పాయింటే, ఎందుకంటే హౌస్లోనే జరిగింది కాబట్టి. అది బిస్కెట్స్ లాగే ఉంటుంది అది స్టిల్, కానీ అది బిస్కెట్స్ అయి ఉండకపోవచ్చు కూడా, అవతలకి బిస్కెట్ లాగా కనిపించి నామినేషన్ రీజన్గా చెప్పడం కూడా తప్పలేదు. ఎందుకంటే ఆయన స్వతహాగా జెన్యూన్గా మనస్ఫూర్తిగా కూడా చెప్పుండొచ్చు,
స్టిల్ అవతలోడికి అపోనెంట్కి అదే అనిపిస్తుంది కదా, ఇప్పుడు ఎందుకయ్యా ఇక్కడికి వచ్చింది, ఎందుకు నువ్వు ఆడుతున్నావు, మీకు అందరికీ సినిమా అవకాశాలు ఇప్పిస్తాను కుదిరితే నా చేతుల్లో ఉంటే అని చెప్పడం ఎందుకు అనేది చెప్పొచ్చు. అది పెద్ద వ్యాలిడ్ కాదు. ఓకే. నెక్స్ట్ రాము నామినేట్ చేస్తారు. హరీష్ రాము గివ్ అప్ ఇచ్చాడని చెప్పారు. తర్వాత సరికి శ్రీజ లేదు లోపల అనుకుంటున్నారంట. ఈ శ్రీజ ఇక్కడ శ్రీజలో పాజిటివ్ ఈరోజు ఏడ్చిన మీలో చాలామంది శ్రీజాని నెగిటివ్గా చూసినా నాకు కొన్ని చోట్ల పాజిటివ్గా ఎక్కడ కనపడుతుందంటే అమ్మాయి నిజంగానే ప్రతి చోట స్టాండ్ తీసుకుంటుంది. ప్రతి చోట స్టాండ్ తీసుకుంటున్న దాన్ని వాళ్ళందరూ క్లియర్గా నువ్వు అన్నిటికీ లేస్తున్నావు అమ్మ గైని స్టాండ్ తీసుకుంటున్నావు అనే దాన్ని అన్న తర్వాత అమ్మాయి ఏడ్చింది. అమ్మాయి ఏడుపు దొంగ ఏడుపో ఫేక్ ఏడుపో కాదు. ఎందుకంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్లోనే ఎన్ని దగ్గర స్టాండ్ తీసుకుందని నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ రాము రాథోడ్ రిలేటెడ్గా రాము రాథోడ్ అమ్మాయికి ఏమవుతుంది ఏం అవడు. రాము రాథోడ్ రిలేటెడ్గా హరీష్ గారు ఏమంటారంటే అతను గివప్ ఇచ్చేశాడు అనగానే వెంటనే అమ్మాయికి ఏం అవసరం లేదు, అక్కడ లోపల మాట్లాడుకొని వచ్చారంట వాళ్ళు, వీళ్ళిద్దరిలో అమ్మాయి లోపల మాట్లాడుకొని వచ్చారంట, అమ్మాయిని చేయాలి ఓనర్గా అనేసి అనుకున్నారంట, కాబట్టి అమ్మాయే కదా రీతు అనేసి వదిలేశాడని తనకు తెలిసిన విషయాన్ని స్టాండ్ తీసుకున్నది కదా రాము తరపున. ఇలా ప్రతి ఒక్కరికి ప్రతి చోట స్టాండ్ తీసుకునే ట్రై చేస్తుంది అమ్మాయి. ఆ స్టాండ్నే వాళ్ళు తప్పు పడుతునేసరికి ఏడ్చింది. ఆ ఏడుపు ఇంకో కారణం కూడా అది కూడా చెప్తా లాస్ట్లో. నెక్స్ట్ వచ్చేసరికి యాజ్ ఆఫ్ నౌ సంజన అండ్ సుమన్ నామినేట్ చేశారు. మిగతా వాళ్ళందరినీ కన్సిడరేషన్లో పెట్టున్నారు మెజారిటీ రాకపోవడం వల్ల. తర్వాత ఫ్లోరాని అందరూ నామినేట్ చేశారు. మూడో వ్యక్తి యాడ్ అయ్యారు, ముగ్గురు అయిపోయారు. ఇంక ఇద్దరు నామినేట్ చేయాలి. ఇద్దరిలో ఒకరు కామనర్ అయి ఉండాలి, ఇంకొకరు ఉండరు. ఆ ఒక్కరిని హరీష్లో వాష్రూమ్ ఏరియాలో స్ట్రిక్ట్గా ఉన్నా సరే అదే హరీష్ గారు ఫ్లోరాకి కొంచెం సపోర్ట్ చేశారు. ఇక్కడ వాష్రూమ్ ఏరియాలో స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ బాగా చేశారు ఆవిడ. ఎందుకంటే నేను ఈరోజు ఆవిడ వాష్రూమ్ క్లీనింగ్ లేదు కదా, ఈరోజు వెళ్ళి చూస్తే ఎంత దరిద్రంగా ఉందో చూడండి. స్టిల్ ఓకే అన్న తర్వాత వీళ్ళందరూ ఏమంటారంటే భరణి గారా ఫ్లోరా గారా అనే ఒక పాయింట్ వస్తే భరణి గారికి 3 ఓట్లు పడితే ఈవిడికి 3 పడితే ఎవరిని నామినేట్ చేద్దామని ఒక మాటకు వస్తే వీళ్ళందరూ ఏమంటారంటే ఫ్లోరా గారిని నామినేట్ చేద్దామంటే హరీష్ ఏమంటారంటే ఏంటి ఓవర్ స్మార్ట్ పీపుల్ బెటరా గుడ్ పీపుల్ బెటరా, ఓవర్ స్మార్ట్ పీపుల్ కంటే గుడ్ పీపుల్ నామినేట్ చేస్తారా అయితే మీ ఇష్టం అంటాడు. ఇక్కడ హరీష్ గారి పాయింట్ నేను ఏకీపించట్లా, కానీ తను స్ట్రాటజీగా ఆడుతున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే భరణి గారితో రైవలరీ పెట్టుకోవాలని ఆయన కూడా చూస్తున్నాడు అనేది క్లియర్ క్లారిటీగా భరణి గారితో రైవలరీ కోసం ఆయన కూడా ట్రై చేస్తున్నారు. అందుకని బర్నీ అంటున్నారు. ఇది బెడిసుకోవద్దా లేదనేది ఫర్దర్ డేస్లో చూడాలి. ఆయనతో ఏదైతే పాయింట్స్ మెన్షన్ చేస్తున్నా ఆ పాయింట్స్ బాగున్నంత వరకు ఓకే, ఆ పాయింట్స్ వరస్ట్గా ఉండి కావాలని గెలికిపోయింగ్ చేస్తున్నా అంటే చెప్పాలి. ప్రస్తుతానికి ఇక్కడ మాత్రం ఫ్లోరా గారే భరణి గారి కంటే వరస్ట్, అది ఆయనకు కూడా తెలుసు. స్టిల్ భరణి గారిని నామినేట్ చేద్దాం ఫ్లోరాని సేవ్ చేద్దాం అనే పాయింట్ నాకు అస్సలు నచ్చల. ఎందుకు ఆయనే బోరింగ్ పర్సన్ అని జైల్లో పెట్టాడు. అలాంటి బోరింగ్ పర్సన్ ఈ హౌస్లో ఉండాలా? యాక్టివ్గా ఆడుతున్నవాడు ఎక్కువ ఉండాలా? దాంతోపాటు బిగ్ బాస్ అంటే నాకు ఇష్టం, బిగ్ బాస్ ప్రాసెస్ అంతా నాకు తెలుసు అనుకున్న హరీష్ గారు భరణి గారు బిగ్ బాస్ సెట్ అవుతారా ఫ్లోరా గారు సెట్ అవుతారా అనేది తెలియకపోతే ఎట్టా? ఈ విషయంలో అస్సలు నచ్చలేదు, ఇది ఒక్క విషయంలో. నెక్స్ట్ వచ్చేసరికి మెజారిటీతో ఫ్లోరా గారు నామినేట్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసరికి రీతుది ఫైనల్ చేయడానికి డిస్కషన్ జరుగుతుంది, రీతుని చేద్దామా లేదని. శ్రీజ ప్రతివ్రత శిరోమణి అన్నది అది రాంగ్ అనేసి అనగానే డెమన్ సపోర్ట్ చేస్తున్నాడు, అయ్యో తుస్సో ఇక్కడ కూడా సపోర్ట్ చేస్తున్నాడు, అది బాబా అనేసి సపోర్ట్కి ట్రై చేస్తున్నాడు, అటు తిప్పి. అప్పుడు శ్రీజ వెంటనే అనింది డెమాన్ ఏమంటే ఇప్పుడు నామినేట్ చేయొద్దని అంటామంటే ఇప్పుడు నామినేట్ చేయొద్దని ఎవరన్నారు? చెప్పానా నేను రాంగు రైటు అని ఎవరన్నారు అనేసి అన్నాడు. రీతు నామినేట్ చేశారు లాస్ట్కి. తర్వాత ఇప్పుడు వీళ్ళలో ఒకరు నామినేట్ చేసుకోవాలి. ఇక్కడ అసలైన తలకాయ నొప్పి స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయితే హరీష్ వచ్చి ప్రియాకి చెప్పిన నామినేషన్ రీజన్స్ ఏంటంటే 2 గుడ్ ఎక్స్ట్రాడినరీ పాయింట్స్. అమ్మ నేను నామినేట్ చేయాలనుకున్నా ఎందుకంటే సంచాలకుగా రాంగ్, ఓకేనా? సంచాలకుగా రాంగ్ కాకుండా అది మీకు చాలామంది కొంచెంమంది అర్థమై ఉండదు. ఏంటంటే శనివారం పూట నాగార్జున సారు ఆ రౌండ్ కాలచక్ర టాస్క్లో సంచాలకుగా ఈవిడ ఉంటారు, సంజన గారు అదే తనుజ గారు ఉంటారు. ఆ పర్టికులర్ టాస్క్లో నాగార్జున సార్ రీచ్ చేసిన పాయింట్ ఏంటంటే వీళ్ళు తప్పు చేశారని రీచ్ ఇలా అక్కడ ఏదో ఒక డౌట్ వచ్చింది కదా మీకు. ఆ డౌట్ వచ్చినప్పుడు ఆ డౌట్ 3 seconds అనగానే సరైన ఆట కంటిన్యూ చేశారు. అదే డౌట్ని ఆపి మీరు పక్కా డిస్కస్ చేయొచ్చు, ఇట్లాంటి వాటిలో డిస్కస్ చేస్తే కదా కంటెంట్ వస్తుంది అనే సెన్స్లో దాన్ని రైజ్ చేస్తే ఆ టాస్క్లో తప్పున అదే సార్ అది అన్ఫేరే సార్ నేను రాంగ్ చేశాను కానీ రీజన్ చెప్పను అనేసి వెళ్ళిపోయింది సార్. నీకు అక్కడ లాస్ట్కి నాగార్జున సారే చెప్తారు అమ్మ మీరు దాన్ని డిస్కస్ చేయొచ్చు పక్కన కూర్చోబెట్టి అని చెప్పాను అన్నట్టుగా, తప్పని చెప్పలేదు. అందుకు నీ మీద నువ్వే స్టాండ్ తీసుకోలేకపోయావు, సంచాలకుగా రాంగ్ అని ఒప్పేసుకున్నావు స్టాండ్ తీసుకోకుండా. దానివల్ల మేమందరం అన్ఫేర్గా గెలిచామన్న ఫీలింగ్లోకి నెట్టేసావు అనే పాయింట్ ఏదైతే తీసాడో సూపర్. నెక్స్ట్ వచ్చేసరికి హరీష్ ఇప్పటికి కూడా తన ఈటింగ్ మానిటర్, ఇది కూడా నెక్స్ట్ లెవెల్. నువ్వమ్మ ఫుడ్ మానిటర్, ఈటింగ్ మానిటర్ కాదు, ఓకేనా? కొంచెం కన్సిడరబుల్గా తినండి అనే పాయింట్ అందరూ తినేటప్పుడు అన్నం మాకు నచ్చలేదు, అందరికీ నచ్చలేదు. ఆవిడ గొంతు పెద్దది, ఆ పెద్ద గొంతు అట్లా అంటే రూడ్గా చెప్పినట్టుగానే ఉంటుంది, తినేటప్పుడు అంటే ఎవరికైనా కాలది. అది కూడా మెయిన్ పాయింట్ చెప్పాడు. తర్వాత మైండ్ఫుల్లీ అన్నారు. తర్వాత అలా టంగ్ స్లిప్ అవ్వడం నాకు నచ్చలే అన్నారు. అప్పుడు ప్రియా గారు ఆవిడ రీజన్స్ చెప్పుకున్నాను. ప్రియా గారు కూడా నాకు రీజన్స్ ఉన్నాయి, నేను కూడా హరీష్ గారిని నామినేట్ చేద్దాం అనుకున్నా అన్నట్టు స్టార్ట్ చేస్తారు. ఆవిడ ఏం చెప్పిందంటే
హరీష్ నామినే ఫుడ్ తినకుండా ఉండడం నాకు నచ్చలేదు. లాస్ట్ వీక్లో కాన్వర్సేషన్ కూడా కాలేదన్న పాయింట్లకి ఇవి నాకు అసలు నచ్చలేదు ఆ పాయింట్లు. దానికి ఆయన కౌంటర్ ఇచ్చిన తర్వాత అసలు నచ్చలేదు. సూపర్ కౌంటర్ ఇచ్చాడు. ఏమేమి కౌంటర్ అంటే, నువ్వు చావు, నువ్వు చస్తుంటే క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు. నువ్వు అంత పెద్ద క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతున్నప్పుడు మానసికంగా ఫుడ్ తినలేదు, దానికి మాత్రం మీరు వచ్చి బాధపడతారా? నాకు అర్థం కాలే. నేను ఎవరితో మాట్లాడలేదు ఆ టైంలో, ఈ వీక్ అంతా నీది ఒక్కడి దాంతో మాట్లాడినట్టుగా, నేనేందో నా బాధలో నేను వచ్చి నీతో ఆడ మాట్లాడమంటావమ్మా అన్నట్టుగా మంచి కౌంటర్లో ఇచ్చాడు. ఎందుకంటే పెద్ద రీజన్స్ కాదు అవి, ఆవిడ వేసిన రీజన్స్. నెక్స్ట్ ఇక్కడ శ్రీజ నాకు సూపర్గా అనిపించి ఈ పర్టికులర్ ఎపిసోడ్లో ఆవిడ పాజిటివ్గా కనపడడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ప్రియాని నామినేట్ చేశాడు మాస్క్ మ్యాన్. సేమ్ ప్రియాని నామినేట్ చేసిన రీజన్స్ ఏవైతున్నాయో శ్రీజ కూడా ప్రియా పేరు చెప్పింది అక్కడ. నామినేషన్స్కి నాకు ఓకే, ప్రియా గారి మీద నాకు పాయింట్స్ ఉన్నాయని, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఏమని చెప్పిందంటే, రీజన్ బాగుంది, హరీష్ గారు చెప్పింది అన్నారు, ఆ రీజనే నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను అన్నట్టుగా చెప్పిన విధానం ఏదవుతుందో, శ్రీజాకి హరీష్ అంటే పడదు, కానీ ప్రియా అంటే క్లోజ్. స్టిల్ ప్రియా మీద పాయింట్ ఉంటే ప్రియా మీద పాయింట్లే పెట్టిన విధానం ఏదవుతుందో నెక్స్ట్ లెవెల్ శ్రీజ గారు. తర్వాత సరికి కళ్యాణ్, నాకు హరీష్ గారి మీద ఉంది పాయింట్, నామినేషన్లో పర్సనల్ అటాక్ చేశారు. పర్సనల్ అటాక్ ఏం లేదు, అతను యాజ్ ఆర్మీ పర్సన్ అయి ఉండి నీకాడ ధైర్యం లేదు అది ఇది అన్నట్టుగా అన్నారంట నామినేషన్స్కి ముందు. నాగార్జున సార్ అయిపోయిన తర్వాత అది బాధపడ్డాడు. అది బాధపడిన తర్వాత నామినేషన్లోకి వచ్చిన తర్వాత గట్టిగా మాట్లాడాడు, దానికి బాధపడ్డాడు. ఇతను కూడా వచ్చి నానా అని పిలిచి నేను నొక్కనే ఇక్కడ అనేసి అనగానే ఎమోషనల్ ఫీల్ ఏడ్ చేశాడు. వీళ్ళిద్దరు రిలేషన్ ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఒక్కసారి కానీ పవన్ కళ్యాణ్ అండ్ మాస్క్ మ్యాన్ కలిసి కానీ చెయ్యి కలిపి కానీ ఆడితే ఏ రికార్డు ఉండదు అక్కడ. భయంకరమైన హైలైట్ అవుతుంది ఇద్దరిది. మామూలు కూడా ఒకరినొకరు పుష్ చేసుకుంటూ ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ నడిచారు అనుకో, అదిరిపోయే జోడీ అవుతుంది. అది జరగవచ్చు కూడా. అది కూడా అంటాడు ఆయన, నీకు బయటకు వెళ్ళిన తర్వాత నేనేంటో తెలుస్తుంది, నిన్ను బాధ పెట్టానంటే నాకు బాధ వేస్తే నువ్వు ఎడవద్దు, నేను నాకు ఏడిపోతుంది అన్నట్టుగా చెప్పాడు. మన రిలేషన్ వేరు, నేను నిన్ను నానా అని పిలిచేది నేను ఒక్కనే అన్నాడు. వీళ్ళిద్దరు స్ట్రాంగ్ రిలేషన్ అయ్యే అవకాశం కూడా ఉంది ఫ్యూచర్లో. తర్వాత సరికి నెక్స్ట్ హరీష్లో పవన్ మన వరకు వస్తేనే ఇది ఎందుకు వచ్చిందంటే, పవను హరీష్ గారిని వేస్తాడు నామినేషన్, అది మనం చూపించాలి. అప్పుడు ఏమని చెప్తారంటే, హరీష్ మన వరకు వస్తేనే బాగుంటుంది, పవన్ ఏది ఆ రోజు స్టాండ్ తీసుకోలేదు అనే పాయింట్ మీద, మీదే మాట్లాడుతున్నాడు. మన వరకు వస్తేనే బాగుంటుంది కదా, పవన్ సరైన టైంలో స్టాండ్ తీసుకోకపోతే ఎలా ఉంటుందో ఏమవుతుందో మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఫేస్ చేస్తే అర్థమవుతుందిలే. స్టాండ్ తీసుకోకపోయినా ఓకే, నేను ఫైట్ చేసుకుంటా, ఓకేనా, మీరు సినిమా చూస్తూ ఉండండి, అందరూ సినిమా చూస్తూ ఉండండి, నేనైతే ఫైట్ చేసుకుంటాను, నేను ఒక్కరిని స్టాండ్ తీసుకుంటా. ఆ రోజు స్టాండ్ తీసుకోలేదు మీరు అందరని. తర్వాత ఎందుకు తీసుకోవచ్చు తెలుసా, నిష్పక్షపాతంగా ఉంటానని చెప్పావు కదా. నిష్పక్షపాతంగా అంటే అందరికీ ఉండాలని, అంతేగా రీతు ఒక్కదానికే నిష్పక్షపాతంగా ఉండాలని కాదు, రీతు ఒక్కదానికి హెల్ప్ చేయాలని కాదు, క్లోజ్గా ఉన్న వాళ్ళతోనే అలా ఉండాలని ఏం కాదు. అండ్ ఇందాక అంత పెద్ద మాటకి రీతు మ్యాటర్లో లైట్ నోట్ అనేసి అంటావా, ఏది మన ఏమది పతివ్రత శిరోమణులు అనేది పెద్ద మాట, దానికి లైట్ నోట్లో అశ్వత్థామ హతః కుంజరహ అనేసి అంటావా, అతహ అనేది మాత్రం తగ్గిస్తావా అన్నట్టుగా, నీకు ఏది తగ్గియాలో అది తగ్గించి చెప్తావా అంటే, ఎవరికి వాళ్ళు ఫేవరెటిజం చూపిస్తావా అని పాయింట్ ఏదో మాట్లాడు. నెక్స్ట్ లెవెల్ మాట్లాడండి. ఎప్పుడైనా ఒక కంటెస్టెంట్ ఎక్కడ పాజిటివ్ అవుతారంటే, అవుట్ సైడ్ ఆ కంటెస్టెంట్ నెగిటివ్గా ఉన్న కంటెస్టెంట్తో ఫైట్ చేసి సరైన పాయింట్లు ఆడియన్స్లో ఉన్న పాయింట్లో పెట్టామనుకో సూపర్ హైప్ వస్తుంది. ఈరోజు ఒక ప్రోమో వచ్చింది స్టార్ ఆ ప్రోమోలో కింద కామెంట్లు అన్నీ పాజిటివ్. నేను చూసి ఏరా మాస్క్ మ్యాన్ కింద పాజిటివ్ అంటే, ఆ రోజు మాట్లాడింది శ్రీజాతో, ప్రియాతో అండ్ డెమాన్ పవన్తో మంచి పాయింట్లు మాట్లాడాడు కాబట్టి ప్రోమోలో. ఇక్కడ కూడా డెమాన్ పవన్తో రీతుకు నువ్వు సపోర్టివ్గా ఉన్నావని స్ట్రైట్గా క్వశ్చన్ చేసి చాక్లెట్ ఇచ్చి ఆ లత్కోర్ పంచాయతీలని మేము చేయలేమనేసి మాట్లాడాడు. లత్కోర్ అనేది తప్పు అనేసి వీళ్ళందరూ ఎగిరితే లత్కోర్ అనేది తప్పు కాదు పోయి చూసుకో, నాగార్జున సార్ అడుక్కో, ఏమని అడుక్కో, అసలు తప్పే కదని వాదించాడు. యూజ్లెస్ పంచాయతీలు, అవసరం లేని వాటిలో చేదూర్చుదామని లత్కోర్ అంటారు, లత్కోర్ పంచాయతీ అంటారు. అది తప్పే లేదు, అతనికి చూశాను, అందరికి అనుకున్నా కూడా. దీని మీద పెద్ద డిస్కషన్ అయింది. అందరూ ప్రియా, శ్రీజ వీళ్ళందరూ గొడవ వేసుకున్నారు. ఇది తప్పు అంటే ఇక్కడ ఒక లాజికల్ పాయింట్ మాట్లాడాడు. దీనికి అందరూ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఆ మాస్క్ మ్యాన్ హరీష్ తప్పు అని అనుకునే సిచ్యువేషన్ అది. దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మాట శ్రీజ వర్సెస్ మాస్క్ మ్యాన్ ఏం జరిగింది ఇక్కడని. ఈ లత్కోర్ మీద హరీష్ హరీష్ ఏమన్నాడంటే, ప్రియా లత్కోర్ వాట్ రాంగ్ సార్ అనగానే హరీష్ మీనింగ్ చెప్పండి మరి. సరే లత్కోర్ వాట్ రాంగ్ అన్నారు, మీ మీనింగ్ ఏంటో చెప్పండి. లత్కోర్ అంటే మీనింగ్ ఏంటి వాళ్ళకి తెలియదు మీనింగ్, కానీ రాంగ్ అంటున్నారు. దాంతోపాటుగా పులిహోర పంచాయతీ అని అంతే, లత్కోర్ వాట్ అంటే పులిహోర పంచాయతీ చేస్తున్నారు, యూజ్లెస్ పనులు చేస్తున్నారు అనేది ఆయన ఉద్దేశం. తర్వాత మీకు వినసొంపుగా నేను మాట్లాడాలంటే మాట్లాడలేను, నాకు నచ్చింది మాట్లాడతా. శ్రీజ వెళ్ళిపో అనడానికి ఇంకో వార్డ్ అన్నాటికి, ఇంకో వార్డ్ అంటే తెలుసుగా అనే మాట, అదన్నాటికి డిఫరెన్స్ ఉంది కదా అని ఆవిడ ఒక మాట అన్నారు. హరీష్ సూపర్ వర్డ్ యూజ్ చేశాడు స్వామి. ఇక్కడ మనోడు ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఇవ్వడు,
తెలివైన వాళ్ళకి అర్థమైపోద్దులే, బాగా వచ్చే వాళ్ళకి అర్థమవుద్దులే అన్నారు, లైట్ నోట్లో వదిలేస్తున్నాడు. ఆవిడ ఏమన్నారంటే ఈ సందర్భం దగ్గర, సార్ వెళ్ళిపో అనడానికి అన్నాడికి డిఫరెన్స్ ఉంది కదా సార్ అనగానే ఇతనేమంటాడు తెలుసా, దానికి లాజిక్గా తీసుకొచ్చాడు. ఇందాక అతను తనుకి మీరుకి ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా, ఊరికే తీసుకురాలా, ఈవిడికి ఈ మాట అనేసరికి డిఫరెన్స్ తీసుకొచ్చాడు. తనుకి మీరుకి నువ్వు ఇచ్చావు కదమ్మా అనడానికి అంత డిఫరెన్స్, అనడానికి డిఫరెన్స్ ఉంది, అది ఏకవచనం, అది తప్పే. నువ్వు ఇలా అంటే తనుకి మీరుకు డిఫరెన్స్ ఉంది, నువ్వు తను అని పిలుస్తున్న పెద్దవాళ్ళని మీరు అని పిలవాలా, అది దీనికి డిఫరెన్స్ ఉంది, అది తెలుసుకో ముందు అన్నట్టుగా స్టార్ట్ చేశాడు, పని చేసుకుంటా. తర్వాత శ్రీజ పెద్దగా అతను తప్పు కాదు అతను తప్పు కాదు కానీ అతను అనేది సింగులర్ అనేది అతని ఉద్దేశం, అంతే అతను ఏం బూతని అంటలా. అతను కంటే మీరు పెద్దది, ఆయన అనేది పెద్దది, అతను అనేది సింగులర్ వాడే, అదే అతను చెప్పింది. వీళ్ళకి అది అర్థం కాక అతను తప్పు కాదు తప్పని ఎవడు చెప్పాడా, సింగులర్ వర్డ్ యూజ్ చేస్తున్నారు, దానికి మీరు కావచ్చు లేకపోతే ఆయన అని చెప్పాలి పక్కన చెప్పేటప్పుడు, రెస్పెక్ట్ఫుల్గా నువ్వు చెప్పాలి. అతను అనేది రెస్పెక్ట్ఫుల్ ఏం కాదు, నీ తోటి వాడితో ఎవరితో చెప్పి, నీకంటే పెద్ద వాళ్ళకి నువ్వు అతను అనేది, అతను అనేది దానికంటే ఆయన, వారు అలా అనేది రెస్పెక్ట్ఫుల్ వర్డ్. ఆ తర్వాత వచ్చేసరికి శ్రీజ వీళ్ళిద్దరూ గట్టిగా మాట్లాడుకున్నారు. లత్కోర్ అనేది కూడా తప్పు అనేది శ్రీజ కూడా స్టార్ట్ చేసింది. ఆయన ఎంత చెప్పినా వినలేదు, ఎందుకంటే అది రైట్ కాబట్టి నాకు సర్తని మాట్లాడతా, అది తప్పే కదని కాన్ఫిడెంట్గా చెప్పిన విధానం ఏదైతుంది నెక్స్ట్ లెవెల్ మాస్క్ మ్యాన్. తర్వాత సరికి డెమాన్ మళ్ళీ మీకు నామినేట్ చేస్తున్నాను, మీకు జోక్ వేయడం కూడా రాదు, బాడీ షేమింగ్ అది ఇదని చేశారు, అది కాక రెడ్ ఫ్లవర్ అనేసి అన్నారనగానే మాస్క్ మ్యాన్ కాలింది. ఇప్పటికీ అది వదలలేదు, వారిని పెట్టే నామినేషన్లో ఎవరు రెడ్ ఫ్లవర్ అవుతారు ఎవరు ఫైర్ అవుతారో చూద్దాం అనేసి మంచి స్ట్రాంగ్ వర్డ్ యూజ్ చేశారు, ఫ్యూచర్లో ఎవరు అవుతారో చూద్దాం అన్నట్టుగా. తర్వాత హరీష్ కూడా నామినేట్ అయ్యాడు. ఇంకేమైనా ముద్ర వేయడానికి ఉన్నాయా చూద్దాం, ఎవరు ఫైర్ అవుతారో ఎవరు ఫ్లవర్ అవుతారో అనేసి వేసేయండి నామినేట్ చేసేసారు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ అందరిని కూర్చోబెట్టి ఓనర్స్కి చెప్పాడు. ఏం చెప్పాడంటే మీరు ఇద్దరిని స్వాప్ చేయొచ్చు, మీలో ఉన్న ఇద్దరిని అక్కడ బోర్డు మీద 5 మంది నామినేట్ అయ్యారుగా, ఇద్దరిని బయటికి తీసి తర్వాత ఇద్దరిని యాడ్ చేయాలి అక్కడ, దాని తర్వాత ఇద్దరిని మీరు నామినేట్ చేయాలి. ఓవరాల్గా 4 చేంజెస్ జరుగుతాయి. ఇద్దరిని తీసేసి ఇద్దరు నామినేట్ చేసి పంపించాలా, మళ్ళీ సింగిల్గా ఇద్దరు నామినేట్ చేయాలి. అలా నామినేట్ చేసిన తర్వాత వచ్చిన ఫైనల్ లిస్టే నామినేషన్ లిస్ట్ అనేసి బిగ్ బాస్ చెప్తాడు. ఫస్ట్ ఏం చెప్తాడు, వీళ్ళ మొత్తం మీద హైలైట్ ఎవరు అంటే ఇమాన్యుల్. వీళ్ళందరినీ లీడ్ చేసి వీళ్ళందరికీ ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేది, మంచి పాయింట్స్ పెట్టేది ఇమాన్యుల్. నెక్స్ట్ లెవెల్ కంటెస్టెంట్ స్వామి. అయితే ఒక గ్రూప్ గేమ్ అనే దాని మీద ఫర్దర్గా ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారేమో కానీ ఇప్పటికీ యాజ్ ఆఫ్ నౌ ఇమాన్యుల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్స్. కామెడియన్స్గా వచ్చిన వాళ్ళలో టాప్ కంటెస్టెంట్ నాకు తెలిసి అవినాష్ కన్నా కూడా అన్న ఫీలింగ్ వచ్చింది. ఏమన్నా పాయింట్స్ పెడతారు, అవినాష్ దగ్గర పాయింట్స్ పెట్టే లేదు, ఇతని దగ్గర పాయింట్స్ పెట్టి ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, టాస్కులు ఉన్నాయి, రిలేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి స్వామి నెక్స్ట్ లెవెల్. అతను ఇంతవరకు పాజిటివ్ ఉన్నాడు. ఏమి చెప్పాడు, అందరికీ అతనే పాయింట్స్ చెప్పాడు. ఏమేమి చెప్పాడంటే ఫస్ట్ మన ఇద్దరిని తీసేయాలి కదా, ఆ ఇద్దరిని ఎవరైనా తీసేయాలంటే సంజన గారిని సుమన్ గారిని తీసేయాలని ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ వీళ్ళు చేసిన తప్ప రైటే కూడా చెప్తాను. తర్వాత వీళ్ళలో యాడ్ చేయాలని ఎవరిని అనుకున్నారంటే ప్రియాని అండ్ కళ్యాణ్ యాడ్ చేయాలనుకున్నాను. ప్రియాకి కళ్యాణ్కి నెక్స్ట్ లెవెల్ పాయింట్ చెప్పింది ఇమాన్యులే. వాళ్ళందరికీ ఏమేమి పాయింట్లు చెప్తుంది సార్, ప్రియా మాటలు మాట్లాడే విధానంలో హర్ట్ చేసింది. ఒక్కొక్కటి చెప్పుకొని వచ్చిన ఫస్ట్ గేమ్లో ఏమని తెలుసా, అందరూ నోరు మూసుకొని జిప్పేసుకోండి అన్నట్టుగా మూతులు కేసి చూపించింది. నేను ఆ పాయింట్ టైప్ చేసుకుంటే ఇలా చూస్తుంటే జిప్పేసుకోండి అందరూ అనేసి అన్నది కదా, అంటే వీళ్ళు జిప్పేసుకోకుండా ఏం చేశారు రా, అది ఎందుకు అన్నది రా అనేసి నేను అనుకుంటా ఉన్నాయి. 2-3 సార్లు వింటా ఉన్నా, రాసుకుంటా ఉన్నాయి. అదే జిప్ పాయింట్ ఎందుకు వచ్చిందని చూస్తే నోటికి ఇట్ట అంటుండే ఆయన, నోటికి జిప్పేసుకోండి అనిందని. ఆ తర్వాత 2వ పాయింట్ వచ్చేసరికి కామనర్స్ వచ్చే సెలబ్రిటీ అనే పాయింట్ నచ్చలేదు. దాంతోపాటుగా కంటెండర్స్కి 4 నేమ్స్ చెబితే ఆ టైంలో ఇంకీ పింకీ పాంకీ ఆడేసుకొని వచ్చారా అనేసి ఎటకారంగా అన్నది నాకు నచ్చలేదు. దాంతోపాటుగా రకరకాలు చాలా ఉన్నాయి ఆ అమ్మాయి విషయంలో. దాంతోపాటు ఫుడ్ తినేటప్పుడు చూసి తినండి అనే మాట కానీ ఇవేం నచ్చలేదు అనేసి ప్రాపర్ పాయింట్స్ చెప్పేశాడు. తర్వాత సంచాలకులుగా సుమనన్న విషయంలో సంచాలకులు కూడా బాగా చేయలేదు. సుమనన్నే చెప్పాడు, సుమనన్న సంచాలకు కూడా బాగా చేయలేదు అబ్బాయి అన్నాడు. అది కూడా పాయింట్ యాడ్ చేసి నిదానంగా ఆవిడ నామినేట్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. తర్వాత వచ్చేసరికి సంజన గారు పాయింట్లు పెట్టారు. ఇక్కడ కొన్ని పాయింట్లు పెట్టారు. నేను శ్రీజాని చేద్దాం అనుకుంటున్నాను నామినేషను. అమ్మాయి ఎవరిని మాట్లాడిన ఒపీనియన్ అసలు మాట్లాడినారు, దూకు మాట్లాడద్దు అన్నట్టుగా ఈవిడ ఒపీనియన్ చెప్పారు. తర్వాత వచ్చేసరికి లాస్ట్కి కళ్యాణ్కి కూడా కొన్ని రీజన్స్ మాట్లాడుకొని సెట్ చేసుకొని వీళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు. బిగ్ బాస్ వాళ్ళకి చెప్పండి అనేసి చెప్పాడు. ఫిక్స్ అయ్యి వచ్చారు డిస్కషన్ చేసుకొని. ఆ డిస్కషన్లో రీతు చౌదరి హైలైట్ అయింది తెలుసా. రీతు యాక్టర్, నెగిటివ్ సెన్సు, ఫేక్ అనేసి ఎందుకు అనిపిస్తుంది అంటే ఇలాంటివే ఏం చేసింది చూడండి. నేను లైవ్ కూడా చూసి చెప్తున్నా. ఇక్కడ వీళ్ళు ఒకరిని నామినేట్ చేయాలి కదా, వీళ్ళిద్దరిని నామినేట్ చేయాలి సపరేట్గా. ఆ ఇద్దరిని ఎవరైనా అనుకున్నారంటే రాముని, రీతు ఆల్రెడీ అక్కడే ఉంది కాబట్టి రీతుని తీదలుచుకోవాలి. ఎందుకు తీదలుచుకోవాలంటే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే రీతు పనిష్మెంట్గా తీసుకుంటాను. భరణి వాళ్ళు చెప్పారు, రీతు వాళ్ళ టోటల్ టీంకి అన్యాయం అయింది కాబట్టి నిన్ను మాత్రం అలాగే ఉంచుతున్నాను, నిన్ను స్వాప్ చేయదలుచుకోవట్లేదు, లేకుండా చేసేవాళ్ళమన్నట్టు రీజనింగ్ చెప్తే దానికి రీతులా పనిష్మెంట్గా తీసుకుంటాను, నేను ఈ నామినేషన్ నుంచి స్ట్రాంగ్గా బయటకు వస్తాను అనేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తీసుకుంటా చెప్పింది. ఇదంతా కన్నింగ్ వే.
ఎందుకంటే ఇక్కడ చెప్పినట్టు మాట మీద నిలబడాలి. లాస్ట్లో ఏమంటారు తెలుసా, లైవ్లో ఈరోజు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది, అది లాస్ట్లో చెప్తాను మీకు. అక్కడ అనిపిస్తుంది అరే అక్కడ యాక్టింగ్ చేస్తా తీసుకున్నది, ఎందుకంటే లాస్ట్లో ఏదో జరగబోతుందని తెలిసి తీసుకొని లాస్ట్లో హట్టింగ్ అవ్వడానికి అబ్బో అనిపించింది నాకు. తర్వాత సరికి బిగ్ బాస్ వాళ్ళకి చెప్పమంటే ఇమాన్యుల్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే వెళ్ళి సూపర్గా సుమన్ సంజన గారిని మేము బాగా ఆడుతున్నారు అనే ఉద్దేశంతో కమ్యూనికేషన్ కూడా చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరిని బయటకు తీస్తున్నాం. వీళ్ళకి బదులు రీప్లేస్మెంట్గా మేము ప్రియాని అండ్ కళ్యాణ్ని చేస్తున్నాం. ప్రియాని అండ్ కళ్యాణ్ చేస్తుంటే రీజన్స్ ఏం చెప్పారంటే, కళ్యాణ్ నువ్వు ఇంకా గేమ్లోకి రాలేదు అండ్ బార్డర్ గీసుకొని ఉంటున్నావు అనేది ఏదైతే ఉందో, గేమ్లోకి రాలేదు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి అగ్ని పరీక్షలో చూసిన దానికి భయంకరమైన డిఫరెన్స్ ఉంది, అది క్లియర్గా కనపడుతుంది. దానికి మించి రీజన్స్ అవసరం లేదు కళ్యాణ్ నామినేట్ చేయడానికి. మంచి రీజన్ అని చెప్పాడు. తను బాగా క్లియర్గా తెలిసిపోతుంది, బార్డర్ గీసుకుంటున్నాడు, అందరితో క్లోజ్గా ఉండట్లేదు, కొంచెం రూడ్గా మాట్లాడుతున్నాడు కూడా. తర్వాత జరిగి కళ్యాణ్ గేమ్ ఆడుతున్నావు అండ్ గేమ్ అంటే ఏంటి నీ దృష్టిలో అనగానే అన్నీ వస్తే గేమ్ అంటే నా దృష్టిలో ఎంటర్టైన్మెంట్ సహా అనగానే కళ్యాణ్ పర్సన్ టు పర్సన్ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇమాన్యుల్ ఇద్దరితో ఉంటావు తింటావు పంటావు, నువ్వేముంది తింటావు పంటావు ఒక ఇద్దరితో కూర్చొని ఉంటావు అంతమించి ఏమన్నా ఓకే గో అనేసి అన్నాడు. ఇది నామినేషన్ లైవ్లో చాలా జరిగింది, అదంతా చేస్తే కళ్యాణ్కి నెగిటివ్ ఉంటుంది. కళ్యాణ్ ఎక్కువసేపు ల్యాగ్ చేశారు, ఎందుకంటే నామినేషన్ ఈజ్ నామినేషన్ అబ్బా, మీకు పాయింట్లు ఎందుకు చెప్పరు, మీకు నామినేట్ చేయడానికి పాయింట్లు చెప్పాలి, 2-3 పాయింట్లు చెప్పినా ఒక్కటి చెప్పినా యాక్సెప్ట్ చేసేయాలి, దాన్ని ఎక్కువసేపు ల్యాగ్ చేయడు, ఎక్కువసేపు చేశాడు లైవ్లో. ఇక్కడ ఓకేలేండి. తర్వాత సరికి ప్రియాకి నామినేషన్ రీజన్స్ చెప్పాడు, ఇందాక ఏదైతే రీజన్స్ చెప్పినా అవే రీజన్స్ చెప్పాడు, యాజ్ ఇట్ ఈస్గా టూ గుడ్ ఇంకా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ప్రియా ఏమన్నదంటే కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ అని శ్రీజ కూడా అనిందండి. ఇలాజికల్ పాయింట్, శ్రీజ కూడా అనింది అంటే శ్రీజాకి కూడా ఉందమ్మా ఆగన్నాడు, శ్రీజను కూడా వేస్తామన్నట్టుగా. తర్వాత సరికి సంజన వచ్చి శ్రీజ నామినేట్ చేసింది, ప్రియా గారు యాక్సెప్ట్ చేశారు, ప్రియా గారిని నామినేట్ చేయగానే నెక్స్ట్ భరణి గారు రాముని నామినేట్ చేసి పంపించేశారు. రీజన్ ఏదో చెప్పారు, మన నువ్వు సైలెంట్గా ఉండడం వల్ల ఇష్యూ జరిగిందని శ్రీజాని వచ్చి నామినేషన్ సంజన గారు చేశారు. రీజన్ ఏం చెప్పారంటే నామినేట్ అన్నింటిలో మధ్యలో దొరుకుతుంటావు అమ్మా అనేసి అంటే, ఇక్కడ నామినేషన్లో కూడా మధ్యలో దొరుకుతూ ఉంటాయి, ఇదిగో ఇప్పుడు కూడా దొరుకుతున్నావు చూసావా, ఇలాగే దొరుకుతూ ఉంటావు, అదే నీతో తలకాయ నొప్పి, ఇక్కడ కూడా పాయింట్ చెప్పడానికి కూడా వదలటం లేదు నువ్వు అంటే సంజన ఇరిటేటింగ్గా ఓవర్లాప్ చేసి మధ్యలో పాయింట్ చెప్పి ఎదుటి మనిషికి బీపీ వచ్చేలాగా చేస్తావు. ఇంకొకటి నీకు అందరూ చచ్చిపోయి పడిపోయినా సరే నువ్వు మాత్రం ఆర్గ్యుమెంట్ 1-2 గంటలు ఉండాలమ్మా, లేకపోతే నువ్వు ఉండలేవు. మీరు నాకు రెచ్చగొట్టి పిచ్చి పిచ్చి మాటలకి సైకోలా చేస్తుంది అని అనుకుంటే చేయనంటే ఇక్కడ ఆవిడ అనుకున్నారు, తప్పేమలా. శ్రీజకి అది అర్థం కాక సైకో అంటున్నారేంటి అది ఏదో అంటున్నారంటే సంజన నా గురించి చెప్పుకున్నామంటే రీతి కూడా చెప్పదు, ఆవిడ నిన్ను అనలేదమ్మా ఆవిడ గురించి చెప్పుకుంటుందని చెప్పిన తర్వాత ఓకే అనుకుంటారు. తర్వాత సంజన చెప్పి వెళ్ళి కూర్చుంది, ఇది నాకు నచ్చల. సంజన గారు ఇక్కడ చెప్పేసి నీ మాట నేను వెళ్ళి కూర్చుంది ఏదైతే ఉందో వెరీ బ్యాడ్. దానికి శ్రీజ గారు అడిగినా కూడా ఆవిడ రాలే. సంజన సుమన్ అన్నకి నేను చెప్పి దండాలు పెట్టి సారీ కూడా చెప్పానమ్మా, సారీ చెప్పిన అంటే సారీ చెప్తే అయిపోద్ది అన్నట్టు సుమన్ అన్న అంటాడు, ఏమమ్మా సారీ చెప్తే ఏమమ్మా పో అంటారా, సారీ చెప్తే యాక్సెప్ట్ చేయాలి కదా, చేస్తాం కదా అంటే ఇది అయిపోయిన తర్వాత భరణి అన్న కూడా లేచి నీతో ఎవరైనా మాట్లాడాలంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదమ్మా భయపడుతున్నారనే సెన్స్లో చెప్పింది. ఆవిడ బాగా హట్ అయిపోయింది. అక్కడి నుంచి వాయిస్ డౌన్ అయినప్పుడు నాకు పాపం అనిపించింది శ్రీజాని చూస్తే, ఎందుకంటే శ్రీజ అనే అమ్మాయి ఫస్ట్ నుంచి ఆవిడ వాయిస్ లౌడ్గా ఉంది కానీ మరీ టూ మచ్ బ్యాడ్గా ఎప్పుడు బిహేవ్ చేయాలి. మనకు అక్కడ ప్రియా గారు అవతల వేరే కంటెస్టెంట్స్తో కలిసి ఉండడం వల్ల ఆ ఇంపాక్ట్ కూడా ఎక్కువ పడడం వల్ల నెగిటివిటీ వచ్చింది. అగ్ని పరీక్ష కానీ చూసుకుంటూ వస్తే అన్ని టాస్క్లు ఆడుతూనే ఉంది. ఈ పర్టికులర్ దానికి వచ్చినప్పుడు సంజన గారిని క్యాప్టెన్ చేసింది ఆవిడే. సంజన గారిని క్యాప్టెన్ చేసిన ఆవిడే వచ్చి ఆవిడ అంత పెద్ద మాటలు అంటూ ఉంటే చూడడానికి కొంచెం బాధగానే ఉంటుంది. స్టిల్ ఈవిడ చేసింది కూడా ఎక్కువే, ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ ఎక్కువసేపు చేస్తూ ఉంటుంది, అది బిగ్గెస్ట్ బ్లండర్. కానీ ఈ పర్టికులర్ డేలో ఆడడానికి కారణం నీతో మాట్లాడడానికి అందరూ భయపడతారనే సెన్స్లో అనేసరికి నువ్వు ఎవరికి స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఓన్లీ స్టాండ్ తీసుకున్నాడికి వస్తున్నావు అనే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బాధేస్తుంది అమ్మాయికి. ఎందుకంటే ప్రతి దాంట్లో నాకు సార్ దగ్గర కూడా అందరికీ స్టాండ్ తీసుకోవడం అవసరం లేకపోయినా స్టాండ్ తీసుకుంటుంది. ఇక్కడ రాము కింద స్టాండ్ తీసుకుంటుంది. పర్టికులర్గా ఒకరికి ఇక్కడికి కాకుండా ఆల్మోస్ట్ అందరికీ అగ్ని పరీక్షతో సహా ఆ అమ్మాయి సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్టాండ్ తీసుకుంటానే ఉంది. అగ్ని పరీక్షలు అది కలిసి వచ్చింది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ చేస్తుంది. స్టిల్ స్టాండ్ తీసుకోకుండా అయితే లేదు. స్టాండ్ తీసుకునే దాన్ని కూడా తప్పబట్టి పెద్ద మాటలు ఒక్కసారిగా అందరూ అనేసరికి ఈవిడ ఆడవడానికి దొంగ ఏడుపు కాదని అనిపించడానికి ప్రాబ్లం ఏంటి తెలుసా? ఎందుకు ఏడిచ్చిన దాన్ని నేను అయ్యో పాపం అనిపించిందంటే వీళ్ళకి తీసుకోలేకపోయారు. ఇప్పటికిప్పుడు ఒక్కసారిగా అంట్లు దోమ మీద పనిపడ్డం, ఒక్కసారిగా అందరూ రివర్స్ అవ్వడం, ఆదివారం పూట నాగార్జున సార్ తుత్తు అనేసి అనడం, దాంతోపాటుగా ప్రతిదానికి నాగార్జున సార్ సీరియస్ అవ్వడం, వాళ్ళ కామనర్లో ఒకరు వెళ్ళిపోవడం, వీళ్ళని ఇట్టించి షిఫ్ట్ చేయడం చూస్తే తర్వాత అంటు దోముతూ బాధపడడం, ఇక్కడ నామినేషన్లోకి వస్తే అందరూ నామినేట్ చేసేటప్పుడు పెద్ద మాటలు అనడం, ఇవన్నీ జరిగేసరికి ఆ స్ట్రెస్ లెవెల్స్ ఇవి తీసుకోలేక భయంకరంగా ఏడ్చేసింది. అప్పుడు అనిపించింది నాకు సెలబ్రిటీస్ కూడా అంతే కదమ్మా అన్న ఫీలింగ్ వచ్చింది. దానికి ఏడ్చింది కానీ దొంగ ఏడుపు కాదు. ఆ అమ్మాయి మంచి కంటెస్టెంటే, యాజ్ ఆఫ్ నౌ కొంచెం రికవర్ అవుతుంది అన్న ఫీలింగ్ నాకైతే ఉంది. చూడాలి. ప్రస్తుతానికి ఆ అమ్మాయిలో ఉన్న ఒకే ఒక నెగిటివ్
వాయిస్ ఇరిటేటింగ్గా ఉంది. దాంతోపాటు ఆర్గ్యుమెంట్స్ని ఒక పట్టాను వదలదు, మాట్లాడుతూనే ఉంటుంది. అది నాకు తెలిసి యాజ్ ఆఫ్ నో అంత వాయిస్ ఇరిటేషన్గా ఉందని మీరు గమనిస్తే ఈ పట్లేట్ డే రోజు హరీష్ గారితో 1-2 సార్లు అరిచింది తప్పించి ఎక్కడ పెద్దగా లౌడ్ వాయిస్ పెట్టట్లా. ఆ అమ్మాయికే ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది అన్న ఫీలింగ్లోకి వచ్చేసింది. అందరూ వాయిస్ అంటున్నారా, ఇది ఎక్కడ నెగిటివ్ అవుతుందా అనేసి తగ్గించుకొని మాట్లాడుతూ ఉంది. దాంతోపాటుగా ఎక్కి ఏడ్చింది. ఏడ్చేదాన్ని కూడా సోషల్ మీడియాలో నెగిటివ్గా చెప్తున్నారు కొంతమంది డ్రామా అని. అది నాకు బాధ అనిపించింది. అరే ఆ అమ్మాయి నిజంగా స్ట్రెస్లోకి వచ్చింది, నాకు సార్ అన్నాడు, ఆ తర్వాత వెంటనే నామినేషన్లు వీళ్ళు అన్నారు, ఇరిటేషన్ అన్నారు. ఇన్ని అనేసరికి ఆ పనులు చేస్తా కొత్తగా ఒకసారి పని చేసేసరికి ఈ స్ట్రెస్ అన్ని అగ్ని పరీక్షలో టాప్ కంటెస్టెంట్గా ఉన్న నన్ను ఇట్లా అంటున్నారు, ఏంటిది నెగిటివ్ అవుతుంది తుత్తు అంటున్నారు, ఏమవుతుంది బయట అనేది ఆ స్ట్రెస్లన్నీ తీసుకోలేక దట్టు విన్నర్ అద్దుతాను అది ఇది అనేసి ఇది పంతాలు బీభత్సంగా ఓవర్గా చెప్పుకుంటూ బయట లోపలికి వచ్చింది కదా. ఈ స్ట్రెస్ అంతా ఉండి ఒకసారి ఏడ్చేసింది అమ్మాయి. ఇప్పుడు ఏడ్చేటప్పుడు ఇమాన్యుల్ వెళ్ళి చక్కగా పద్ధతిగా అమ్మమ్మ ఎవరొద్దురా దమ్ము ఏడవద్దురా అని కూర్చోబెట్టి ఒక లైవ్లో ఒక మాట చెప్తాడు. మీ 6 మంది ఏం చేస్తున్నారు తెలుసరా, ఎట్టైనా గెలవాల్సింది, ఆర్గ్యుమెంట్లు మేమే గెలవాలి, టాస్క్లో మేము ఇదే గెలవాలనుకుని నెగిటివ్ అవుతున్నారా, చూసుకోండి మీకోసం మంచిగా చెప్తున్నాను. సూపర్. ఒక కంటెస్టెంట్కి అంతకు మించి ఎవడు చెప్పడు, ఇమాన్యుల్ సూపర్. ఇక్కడ ఇదంతా అయిపోతే నామినేషన్స్ అయిపోయిన వెంటనే బిగ్ బాస్ ఓడిచ్చాడు, డెమాన్ మీరు ఒకరిని సేవ్ చేయండి అనగానే రీతుని స్కోప్ వేశాడు, నన్నే సేవ్ చేస్తుంది, ఎందుకంటే సేవ్ చేస్తారని నమ్మి ఆవిడ అక్కడ యాక్సెప్ట్ చేసి ధైర్యంగా ఉంటారని అది సొల్లు చెప్పింది. ఇక్కడ డెమాన్ ఏం చేసిందంటే ఈ అమ్మాయితో ఎందుకు ఆయన ఇప్పటికే కంపైపోతాను అనేసి శ్రీజ ఆ అమ్మాయికి చెప్పిన రీజన్స్ నచ్చలేదు బిగ్ బాస్, శ్రీజ అనేసి అన్నాడు. శ్రీజాని సేవ్ చేయగానే అయిపోయింది. శ్రీజ భయంకరంగా ఆడో స్టార్ట్ చేసింది. వీళ్ళందరూ ఏంటి ఇట్లా అంటున్నారు, ఇరిటేటింగ్ అది అని ఎక్కిలు పెట్టి అప్పుడు ఇమాన్యుల్ వదిలేచ్చాడు. ఈ సీన్ వదిలేస్తే పక్కనే రీతు చౌదరి పడ్డ కష్టం పగోడు కూడా రాకూడదు మామ కష్టం. ఎందుకంటే అమ్మాయి మామూలుగానే చెప్పేటప్పుడు నేను సపోర్ట్ చేశారని అందరూ అంటారు, చూసావా ఇప్పుడు నేను సపోర్ట్ చేయలేదు ఏడుస్తూ. ఈ ఏడుపుకు ముందు కన్నీళ్ళు ఎలా పెట్టారంటే ఆవిడ నేను ఇది ఊరికే చెప్పను, ఎవరు ఏడుపుని నేను తక్కువ చేయను, కానీ ఆవిడ ఏడుపు రావడం కోసం కొన్ని నిమిషాల పాటు ప్రాక్టీస్ చేసినట్టు కనపడుతుంది. కళ్ళు ముయ్యకుండా ఇలాగే ఉంటే ఏడుపు వస్తుంది. కన్నీళ్ళు రావడం కోసం కళ్ళు పెద్ద చేసి తెరిచి అట్లానే ఉండి ఏడుపు వచ్చేదాకా చేసుకున్నారు అన్నట్టుగా అనిపించింది. అక్కడ పగోడికి కూడా రాకూడదు, అంత కష్టపడ్డారు అక్కడ. తర్వాత ఏడుస్తూ చెప్పి ఈ పర్టికులర్ ఎపిసోడ్ ఇది అయిపోయింది. కానీ నెక్స్ట్ సీన్లో ఏం జరుగుతుందో చెప్తే షాక్ అయి షేక్ అవుతారు. డెమాన్ పవన్ని పిలిచి డెమాన్ పవన్ చూదారుస్తుంటే నేను నీ మీద నమ్మకంతో అక్కడికి ఎందుకు తెలుసా వెంటనే తీసుకున్నాను, వాళ్ళు నామినేట్ చేస్తుంటే అసలు కాదనలేదు, నేను వెంటనే తీసుకున్నా, ఎందుకు తెలుసా నీ మీద నమ్మకంతో నా హార్ట్ బ్రేక్ అయిపోయింది ఈరోజు అనేసి ఏడుస్తూ ఉంటుంది. ఆయన ఏం చేస్తారని నీకు సేవ్ చేస్తానని నమ్మకంతో నువ్వు బిల్డప్ ఇచ్చి వస్తే అక్కడ బిల్డప్ ఏంటి, నేను యాక్సెప్ట్ చేసుకుని స్ట్రాంగ్గా బయటకు వస్తానని నువ్వు నామినేషన్కి వెళ్తానని, అతను నామినేట్ చేస్తే సేవ్ చేస్తారని ముందే దొంగ ప్లాన్లు వేసుకొని వచ్చి చేస్తే నువ్వు అతను సేవ్ చేస్తాడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అనే కదా క్యాప్టెన్ చేసిన వాళ్ళు అనుకుంటారు. ఏంటి ఆ మాత్రం తెలివి లేదా, దొంగ ప్లాన్లు. ఇక్కడ పాయింట్ లాస్ట్కి ఒక పాయింట్ చదువు అనుకున్నా. సెలబ్రిటీస్ టార్గెట్ చేశారంటే సెలబ్రిటీస్ కామనర్స్కి చెప్పిన ప్రతి పాయింట్ వ్యాలిడ్ పాయింట్. వీళ్ళు ఎలాగైతే వాళ్ళని వేశారు, వాళ్ళు ఎలాగైతే వీళ్ళని వేశారు, అందరి పాయింట్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి, ఉన్నంతలో స్ట్రాంగ్గా ఉన్నాయి. కానీ ఎవడు ఒకరినొకరు టార్గెట్ చేసింది ఏం లేదు. సిచ్యువేషన్ డిమాండ్ చేసి బిగ్ బాస్ టార్గెట్ చేసుకునేలాగా చేశాడు, అంతకుమించి ఏం లేదు. వాళ్ళని వేసుకోకుండా వీళ్ళు ఇంతమందిని వేసుకొని వేసిన తర్వాత వీళ్ళని వేసుకుంటారా, వాళ్ళు వచ్చి వీళ్ళు వేసుకున్నట్టు ఏముంది. సుమన్ శెట్టి గారు బాగట్లేదా, సంజయ్ గారు బాగట్లేదా, వీళ్ళు వదిలేసింది ఎవరిని వదిలేశారు, ఫ్లోరా గారిని ఏమైనా వదిలేశారా, ఫ్లోరాని వేయలేదా, రాము తప్పు చేసిన వాళ్ళు లేదా, రీతు తప్పు చేసిన వాళ్ళు లేదా, ఎవరిని స్వాప్ చేశారు, అక్కడ ఎవరిది తప్పులేదు, ఇద్దరు ఓకే, రీజన్స్ ఓకే, కానీ మనం వాళ్ళు తప్పేం లేదు. అలా జరిగింది ఈరోజు నామినేషన్ టాస్క్. మీకేమనిపిస్తుంది చెప్పండి. నాకు మాస్క్ మ్యాన్ బాగా అనిపించాడు. శ్రీజాని కూడా రికవర్ అవుతుంది, అమ్మాయి తెలుసుకున్నది తప్పులు అన్న క్లియర్గా కనపడుతుంది. వాయిస్ రీచ్ చేయట్లే, తగ్గుతుంది, ఆలోచిస్తుంది, సిచ్యువేషన్ ఏదో రాంగ్గా ఉంటుంది అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. స్ట్రెస్ లెవెల్స్లో కూడా ఉన్నారు వీళ్ళు. ఒక్కసారిగా రోల్స్ రివర్స్ అవ్వడం, వీళ్ళలో వాళ్ళే ఒకరు వెళ్ళిపోవడం, ఇవన్నీ వాళ్ళ స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారు కామనర్స్, అంతమించేవాళ్ళు. నేనైతే న్యూట్రల్గా చెప్పాను అనుకుంటున్నా. మీకు నిజంగా న్యూట్రల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని ఎంత బాగా లైక్ చేస్తే అంత నీట్గా మంచిగా న్యూట్రల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ బై. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో 1 మిలియన్ సబ్స్క్రైబర్ల వాళ్ళు 35 లక్షల మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.